Civil Judge Junior Division and Law Examinations. Law of Evidence, Dying Declaration, Section 26 Bharatiya Saksha Adhiniyam 2023 and its corresponding section, Section 32 Indian Evidence Act, dealing with dying declaration and other 7 topics is the topic for discussion today in Telugu language. Dear student friends, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ భారతీయ సాక్ష్య అధినియం సెక్షన్ 26 డయింగ్ డిక్లరేషన్ అనే మరణ వాంగ్మూలం అని తెలుగులో కూడా అంటాం. ఈ సెక్షన్ 26 భారతీయ సాక్ష్య అధినియంలో ఉన్న ఈ డయింగ్ డిక్లరేషన్కి సంబంధించి ఇంకొక 7 టాపిక్స్, అంటే టోటల్ 8 టాపిక్స్ మనం తెలుగులో చెప్పుకుంటాం. మెయిన్ కాన్సన్ట్రేషన్ డయింగ్ డిక్లరేషన్ సెక్షన్ 26A గురించి ఎక్కువగా తెలుసుకుంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇదే టాపిక్ ఎర్లియర్ రిపీల్ చేయబడిన ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో సెక్షన్ 32లో చెప్పుకున్నాం. మీకు ఇదివరకే చెప్పాను. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఇంతవరకు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ తీసి ఆ ప్లేస్లో భారతీయ సాక్ష్య అధినియం అని కొత్త క్రిమినల్ లాగా తీసుకొచ్చారు. ఇంతవరకు ఏ విధమైనటువంటి మార్పులు లేవు కనుక నేను ఇంతవరకు చెప్పిన టాపిక్స్ అన్నీ కన్ఫెషన్స్, అడ్మిషన్స్ అండ్ కన్ఫెషన్స్ వరకు పాత యాక్ట్ నెంబరు, కొత్త అధినియం నెంబరు 2 క్లాజులతో సహా సబ్సెక్షన్స్ వస్తాక చెప్పాను. కాబట్టి ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ అయినప్పుడు కూడా ఈ అడ్మిషన్స్, కన్ఫెషన్స్ టాపిక్ లాస్ట్ క్లాస్లో చెప్పాను. కానీ ఎక్కడ కూడా ఏమాత్రం కూడా తేడా లేదు. కొంచెం సెక్షన్స్ అడ్జస్ట్మెంట్ మాత్రమే జరిగింది. కాబట్టి మనకి ఇప్పుడు మనం లా ఆఫ్ ఎవిడెన్స్లో సెక్షన్ 26 డయింగ్ డిక్లరేషన్ గురించి ఇంకా 7 అదర్ టాపిక్స్, మొత్తం 8 టాపిక్స్ చెప్పుకుంటాం. అయితే ఇక్కడ ఇంతవరకు చెప్పిన నేను చాలా సెక్షన్స్లో కూడా ఒక సెక్షన్ని మెయిన్గా చెప్పి ఒక్కొక్క సెక్షన్లో 8 6 5 టాపిక్స్ ప్రీవియస్ సెక్షన్స్లో నేను చెప్పాను. అయితే మనకి ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు నెంబర్ ఆఫ్ సెక్షన్స్ తక్కువ ఉన్నా సరే ఆ లోపల టాపిక్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయని మీరు గమనించండి. అయితే ఇప్పుడు నేను ఈ డయింగ్ డిక్లరేషన్ అనే టాపిక్ని డీటెయిల్డ్గా చెప్తాను. ఇదే టాపిక్ని రేపు ఎల్లుండో ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేస్తాను. అయితే ఈ డయింగ్ డిక్లరేషను ఏమిటి, ఇందులో ఉన్న టాపిక్స్ ఏమిటి, వీటి యొక్క అడ్మిసిబిలిటీ ఏమిటి అనే విషయాన్ని డీటెయిల్డ్గా మనం తెలుసుకుంటాం. అయితే ఇక్కడ సెక్షన్ 26లో క్లాజ్ ఏ నుండి క్లాజ్ హెచ్ వరకు 8 క్లాజెస్ ఉన్నాయి. ఇవే ఈ 8 క్లాజెస్ని అంతకుముందు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్స్లో సెక్షన్ 32 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ 8గా చెప్పారు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఈ 8 టాపిక్స్ కూడా సైడ్ హెడ్డింగ్స్ ఇచ్చి చెప్పారు. 32(1), 32(3), 33(4), 5, 6, 8 అని. ఇక్కడ కొత్త ఎనాక్ట్మెంట్ ఈ భారతీయ సాక్ష్య అధినియంలో సెక్షన్ 26A, 26B అలాగే 26H వరకు చెప్పారు. ఈ 8 ABCDFGH 8 సందర్భాల్లో మనకి ఎవిడెన్స్ ఏ విధంగా వర్తిస్తుందన్నది చెప్పడం జరిగింది. అయితే అన్ని టాపిక్స్ కూడా ఒక్క అక్షరం కూడా తేడా లేకుండా పాత యాక్ట్లో ఏ టాపిక్స్ ఉన్నాయో కొత్త భారతీయ సాక్ష్య అధినియంలో కూడా అదే ఉంది. అక్కడ 32(1 to 8) సబ్సెక్షన్స్గా చూపించారు. ఇక్కడ 26 క్లాజ్ ఏ టు క్లాజ్ హెచ్
క్లాసెస్గా చూపించి ఒక్కొక్క క్లాసులో ఒక్కొక్క కాన్సెప్ట్, ఒక్కొక్క సందర్భాన్ని మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ మీకు మొదటే చెప్పాను, సెక్షన్ 3 to 50 భారతీయ అధినియంలో సెక్షన్ 3 ఒక జనరల్ రూల్ చెప్తుంది. సెక్షన్ 4 నుండి సెక్షన్ 50 వరకు రకరకాల సందర్భంలో జనరల్ రూళ్ళు జరుగుతాయి. అదే పాత యాక్ట్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్కి అయితే సెక్షన్ 5 జనరల్ రూల్ రిలవెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ గురించి చెప్తుంది. సెక్షన్ 6 నుండి 55 వరకు ఈ ఈ సెక్షన్ 6 నుండి 55 వరకు రకరకాల సందర్భాలు, 50 సెక్షన్స్ కూడా రకరకాల ఎక్సెప్షన్స్ని చెప్తాయి. అయితే ఇదేంటి ఏమిటంటే దానికి మనం కాంట్రాక్ట్ యాక్ట్లో సెక్షన్ 56లో డాక్ట్రిన్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ అని చెప్తాం. అంటే ఏంటంటే ఏ లా ఎప్పుడు కూడా అసాధ్యమైనటువంటివి, చేయలేని పనిని చెయ్యకూడదు. ఇంపాసిబిలిటీ ఆఫ్ కాంట్రాక్ట్. ఈ కాంట్రాక్ట్ అనేది ఏదైనా ఒక పని చేయగలిగిందా ఉండాలి, కానీ చెయ్యకూడదా ఉండకూడదు. చెయ్యలేని పనిని, చేయడానికి వీలు కూడని పనిని లా చెయ్యమని చెప్పదు అనే కాన్సెప్ట్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ సెక్షన్ 56లో చెప్పాము. అదేవిధంగా మనకి ప్రతి సెక్షన్స్లోని ప్రతి సబ్జెక్ట్లో కూడా జనరల్ రూల్ ఉంటుంది, ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి. దాన్ని బేసిస్గా తీసుకొని జనరల్ రూల్ అన్ని విధాల్లో కంప్లై అవ్వడం కష్టం కాబట్టి రకరకాల మినహాయింపులు, ఎక్సెప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ డయింగ్ డిక్లరేషన్ అండ్ ఎదర్ అలైడ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయంటే ఈ 8 కూడా ఈ జనరల్ రూల్కి ఎక్సెప్షన్స్ అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఈ సెక్షన్ 26 క్లాజ్ ఏ నుండి క్లాజ్ హెచ్ వరకు 8 టాపిక్స్ని మనం తెలుసుకుంటాం. ఈ 26 క్లాజ్ ఏలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా క్లాజ్ ఏలో డయింగ్ డిక్లరేషను, మిగతావి ఈ డిఫరెంట్ సిచ్యుయేషన్స్ని మనం తెలుసుకుంటాం. అయితే ఇక్కడ సెక్షన్ 26 క్లాజ్ ఏ చెప్తుంది ఏం చెప్తుందంటే సెక్షన్ 26 పర్సన్ హూ ఈజ్ డెడ్ ఆర్ కెనాట్ బి కాల్డ్ ఎట్ విట్నెస్ డ్యూ టు వేరియస్ రీజన్స్. సెక్షన్ 26ని మనం తెలుసుకునేటప్పుడు 2 కాన్సెప్ట్స్ తీసుకోవాలి. ఏంటంటే పర్సన్ హూ ఈజ్ డెడ్. ఇప్పుడు మనం ఎవిడెన్స్లో ఒక క్వశ్చన్, ఒక కేసుని జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్లో, సివిల్ ప్రొసీడింగ్స్లో కానీ, క్రిమినల్ ప్రొసీడింగ్స్లో కానీ మనం ఒక పర్టికులర్ క్వశ్చన్, ఫ్యాక్ట్ని మనము డిసైడ్ చేయాలి. అదే సివిల్ అనుకోండి, ఈ ప్రాపర్టీ ఎత్తుందా కాదా, ఈ అప్పు ఇచ్చాడా లేదా. అదే క్రిమినల్ ప్రొసీడింగ్స్ అంటే పలానా వాడు పలానా అఫెన్స్, నేరం చేశాడా లేదా అనేది ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ. ఆ నేరం చేశాడా లేదా అనేది సంబంధించినటువంటి ఎవిడెన్స్నే మనం కోర్టులో ప్రజెంట్ చేయాలి. రిలవెంట్ ఎవరెవరు ఎటువంటి వాళ్ళు ఎవిడెన్స్ చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి, అది ఎంతవరకు అక్కడ పరిస్థితికి అనుగుణంగా ఉన్నది అనేది కోర్టు జాగ్రత్తగా చూస్తుంది. వీటికి విధంగా దీనికి సంబంధించి అనేక సందర్భాల్లో అనేక విషయాలు మనం చెప్పుకున్నాం. అయితే లాస్ట్ క్లాస్లో నేను అడ్మిషన్స్, కన్ఫెషన్స్ కూడా చెప్పాను. అలాగే ఇక్కడ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 6 నుండి 55, భారతీయ సాక్ష్య అధినియంలో ఉన్నటువంటి సెక్షన్ 4 నుండి 50 వరకు అనేక రకాల మినహాయింపుల్లో కూడా ఈ సెక్షన్ 30 అనేది ఒకటి. ఈ సెక్షన్ 32 ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు, సెక్షన్ 26 భారతీయ సాక్ష్య అధినియం 2 కూడా ఒకటే. అన్ని ప్రొవిజన్స్ యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నాయి, ఒక అక్షరం కూడా మార్పు లేదు. అక్కడ సెక్షన్ 32 క్లాజ్ 1, 8 అని చెప్పారు. ఇక్కడ సెక్షన్ 26 క్లాజ్ ఏ అని, A to H అని 8 సందర్భాలు చెప్పారు. కనుక ఇది దేనికంటే ఈ 8 సందర్భాల్లో మెయిన్గా అసలు బేసిక్గా ప్రైమరీగా ఏంటంటే చనిపోయిన వ్యక్తి ఇవ్వడం, సాక్ష్యం చెప్పడం. ఇప్పుడు ఈ మనిషికి యాక్సిడెంట్ అయింది, చావు బతుకుల్లో ఉంటాడు, పలానా వాడు వచ్చి నన్ను గుద్దించేసి వెళ్ళిపోయాడు అని చెప్తాడు. పలానా వ్యక్తి చావు బతుకులుగా ఉంటూ నన్ను పలానా వాడు పొడిచి చంపేశాడు, రివాల్వర్తో కాల్చాడు, గొడ్డలతో నరికాడు అనే మాట కొంచెం
ఇలా చెప్పేసి వెంటనే చనిపోతాడు. ఇది డయింగ్ డిక్లరేషన్. ఒకటి డయింగ్ డిక్లరేషను యాజ్ టు సర్కమస్టాన్సెస్ రిలేటింగ్ టు ది కాజ్ ఆఫ్ ఎర్త్. అదే పలానా కత్తితో చంపాడు, దీంతో చంపాడు, ఏదో చంపాడని. అది సర్కమస్టెన్స్ రిలేటింగ్ టు కాజ్ ఆఫ్ డెత్ అంటే ఏంటంటే ఇతన్ని చంపడానికి జరిగినట్టు ప్రతి ఒక పొరపట్టి గొడవలో, లేకపోతే ఇంకేదో మ్యాట్రిమోనియల్ ప్రాబ్లము, ఇంకా రకరకాల భూమి తగాదా, ఏదో తగాదా, ఈ సందర్భాల్లో ఈ విధంగా అది జరిగింది, ఇది జరిగింది, ఇది ఈ విధంగా రకరకాల సందర్భాలు ఈ నా చావుకు దారి తీసావని అతనైనా చెప్పొచ్చు. లేదంటే తను వేరే వాళ్ళు కూడా ఈ సీన్ని చూసిన వాళ్ళు కూడా చెప్పొచ్చు. ఏమంటే నన్ను చంపకండి, కొట్టకండి, చచ్చిపోతాను అని అంటది. అతను పొడి చేస్తాడు, చంపేస్తాడు. ఈ పక్కింటి వాళ్ళు వింటారు, లేదా ఎదురుగా ఉన్నవాళ్ళు చూస్తారు. బట్ వాళ్ళు చెప్తారు. అయితే ఈ విధంగా చనిపోయిన వ్యక్తి చనిపోతూ ఒక 2 మాటలు చెప్పే వ్యక్తి మళ్ళీ కోర్టుకి తిరిగి రాలేడు, చెప్పలేడు. అదేవిధంగా ఒక రకంగా అలా చంపాడు, వేసాడు, ఏదో రకంగా అనేక సందర్భాల్లో ఒక విషయాన్ని ఒకసారి చెప్పి దాన్ని రికార్డెడ్గా కోర్టులో ఎవిడెన్స్గా తీసుకుంటాం. ఆ వ్యక్తిని మళ్ళీ చంపలేం. అంటే పర్సన్స్ హూ ఆర్ డెడ్ హూ కెనాట్ బి కాల్డ్ టు అపియర్ బిఫోర్ ది కోర్ట్ టు గివ్ ఎవిడెన్స్. అంటే చనిపోయిన వ్యక్తి చెబుతూ వెళ్ళిపోతే అతను తన యొక్క సాక్ష్యాన్ని ఇంకోసారి వచ్చి చెప్పు అని అనలేవు. కాబట్టి ఒకసారి మరణ వాంగ్మూలం ఇచ్చి చనిపోతే అతన్ని పెళ్ళాము. అదేవిధంగా ఒక పోలీస్ ఆఫీసరు ఇన్వెస్టిగేషన్ చేసి కొన్ని ఇన్ఫర్మేషన్ని తన యొక్క పోలీస్ డైరీ రాసి తర్వాత చనిపోతే అతను మళ్ళీ వచ్చి చెప్పలేడు. అతను ఆ రికార్డులో రాసిన దాన్ని బట్టే చెప్తాం. ఒక వ్యక్తి యొక్క విల్ రాస్తాడు, ఒక డాక్యుమెంట్లో రాసి చనిపోతాడు. అతను ఒక ప్రాపర్టీ డిస్ప్యూట్ కానీ ఇంకే డిస్ప్యూట్ కానీ వచ్చినట్టయితే ఆ యొక్క విల్లులో కంటెంట్స్ని మాత్రమే తీసుకొని మనం కోర్టు ఫర్దర్గా ప్రొసీడ్ అవుతుంది. అదేవిధంగా ఒక వ్యక్తి ఒక మాట సాక్ష్యం చెప్పేసి వెళ్ళిపోతాడు. తను ఎక్కడున్నాడో ఏంటో తెలియదు. 7 ఏళ్ళు బట్టి అతను వేరే బోర్డ్స్ తెలియవు. మళ్ళీ అంటే ఏంటంటే ఏ పర్సన్ హూ ఈజ్ డెడ్ హూ కెనాట్ బి కాల్డ్ ఫర్ ఎవిడెన్స్. ఎవరైతే చనిపోతాడో అతనికి ఒక విషయం, ఒక సాక్ష్యం, రిలవెంట్ సాక్ష్యం చెప్పి చనిపోయిన వ్యక్తిని మళ్ళీ పిలిచి రమ్మలేము. లేదా అనేక డిఫరెంట్ సందర్భాల్లో ఒక వ్యక్తుల్ని పిలిచి అడగలేము. కారణం ఏంటంటే ఆ వ్యక్తి వేరే బోర్డ్స్ తెలియకపోవచ్చు. లేదంటే అతను యొక్క మెంటల్గా మానసికంగా కోమాలో ఉండొచ్చు. లేదంటే తన బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి ఒక మెంటల్ హాస్పిటల్లో ఉండొచ్చు. అతన్ని పిల్లలేము. అదేవిధంగా ఒక సీరియస్ ఇల్నెస్ వల్ల అతన్ని పిల్లలేము. తర్వాత ఒక డాక్యుమెంట్ని తెప్పించడానికంటే అది చాలా కష్టం. బోల్డని ప్రాబ్లమ్స్, టెక్నికల్ ఫార్మాలిటీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ యొక్క డాక్యుమెంట్ని తెప్పించడానికి వీలు పడదు. అదేవిధంగా ఒక వ్యక్తి వచ్చి సాక్ష్యం చెప్పాలంటే అమెరికాలోనో కెనడాలో ఉంటాడు. అతన్ని తెప్పించాలంటే బోల్డ్ అంత ఖర్చు అవుతుంది, బోల్డ్ అంత టైం లేట్ అవుతుంది. అంతవరకు కోర్టులో ప్రొసీడింగ్స్ ఆపడానికి వీలు లేదు అనేటువంటి రకరకాల సందర్భాల్లో మనం ఈ సెక్షన్ 26 భారతీయ అధినియం అని చెప్పుకుంటాం. అయితే ఈ భారతీయ సాక్ష్య అధినియంని మెయిన్గా డయింగ్ డిక్లరేషన్గానే చెప్పుకున్నాం. అదే ప్రీవియస్ ఎవిడెన్స్ యాక్ట్లో సెక్షన్ 32 డయింగ్ డిక్లరేషన్గా మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ మీరు 2 విషయాలు గుర్తుకోవాలి. ఏంటంటే ఈ యొక్క సెక్షన్ 26 భారతీయ సాక్ష్య అధినియం, అదేవిధంగా 32 అది వీటి యొక్క మెయిన్ ఏంటంటే బాడీ కంటెంట్ ఏంటంటే ఈ సాక్ష్యం ఎవరికి సంబంధించిన సాక్ష్యం, ది పర్సన్ హూ ఈజ్ డెడ్, చనిపోయినవాడు మళ్ళీ సాక్ష్యం చెప్పలేడు. తర్వాత హూ కెనాట్ బి కాల్డ్ టు గివ్ ఎవిడెన్స్, ఎవరినైతే వచ్చి సాక్ష్యం చెప్పు అని అనలేము. ఎటువంటి వాడు, అతను వేరే అబౌట్స్ తెలియదు, అమ్మాయినా అబ్బాయినా ఆ విట్నెస్ అతన్ని మళ్ళీ పిలలేం. అతను ఉన్నాడో లేదో, చనిపోయాడో లేదో తెలియదు. కాబట్టి రెండోది ఏంటంటే ఆ యొక్క వ్యక్తి తీవ్రమైనటువంటి మానసికంగా బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి ఏవి మంచి చెడ్డ తెలియని పరిస్థితిలో ఉన్నాడు, లేదా హాస్పిటల్లో కోమాలో ఉన్నాడు.
హాస్పిటల్లో తెలివి లేదు, అన్కాన్షియస్లో ఉన్నాడన్నా అతన్ని పెళ్ళాము. ఇంకొకటి ఏంటంటే ఆ వ్యక్తిని పిలవడం వల్ల చాలా ఆలస్యం అవుతుంది, నెలలు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది, ఇంకా చాలా అవుతుంది, లేదంటే అతను రప్పించాలంటే బోల్డంత డబ్బు లక్షల్లో ఖర్చు అవుతుంది అనేటువంటి సందర్భం సెక్షను 26 బాడీ. ఇవి 8 సందర్భాలుగా ఉంటాయి. ఒకటోది ఏంటంటే డెడ్ అని, రెండోది ఏంటంటే సర్కమస్టెన్సెస్ రిలేటింగ్ టు ది ట్రాన్సాక్షన్ అని, థర్డ్ ఏంటంటే సెల్ఫ్ హార్మింగ్ స్టేట్మెంట్, వచ్చి ఏదైనా వ్యక్తి వచ్చి తన యొక్క సాక్ష్యం చెప్పి దానివల్ల అతని యొక్క ప్రాపర్టీ కానీ అతనికి ప్రాపర్టీ లాస్ కానీ మనీ లాస్ కానీ ఉంటే అటువంటి వ్యక్తి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఒక వ్యక్తి ఒక రిలేషన్స్కి సంబంధించి ఫ్యామిలీ రిలేషన్స్కి ఒక పబ్లిక్ రైట్ గురించి కానీ లేదంటే కస్టమరీ రైట్ గురించి కానీ చెప్పి మళ్ళీ ఆ వ్యక్తి మళ్ళీ తర్వాత చనిపోవచ్చు, తర్వాత రాలేకపోవచ్చు అటువంటి వ్యక్తి. తర్వాత ఒక ఫ్యామిలీ బ్లడ్ రిలేషన్కి సంబంధించి కానీ ఫ్యామిలీ అఫైర్స్కి సంబంధించిన కానీ విషయాలు ఏదైనా డాక్యుమెంట్లో కానీ ఇక్కడ చెప్పి వెళ్ళిపోవడం, తర్వాత ఆ వ్యక్తి చనిపోవడం వల్ల వేరే కారణంగా తిరిగి లాక్కిపోవడం ఉన్న అతనిది. ఇలాగా పబ్లిక్ ఇంప్రెషన్స్, ఇలాంటివి 8 సందర్భాలని మనం సెక్షన్ 26A నుండి 26A, 26A, 26B, 26C ఇలాగా 8 సందర్భాలుగా చెప్పుకుంటాం. సెక్షన్ 26కి వస్తే ఏంటంటే ఎవడైతే చనిపోయిన వ్యక్తికి సంబంధించిన సాక్ష్యం. 2, ఎట్టి పరిస్థితిలో పలానా వ్యక్తిని మనం కోర్టుకి మళ్ళీ పిలిపించి సాక్ష్యం చెప్పమనలేము. అలాంటి వ్యక్తులు, అతడు బతికున్నాడో జీవించున్నాడో బతికున్నాడో తెలీదు, అతడు మానసికంగా కోమాలో ఉన్నాడు, లేకపోతే మెంటల్ కండిషన్ లేకుండా ఉన్నాడు కాబట్టి చెప్పలేడు, లేదా తనని తెప్పించాలంటే చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నది, అది చాలా కష్టసాధ్యమైనది అనుకున్నప్పుడు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రాలేకపోవచ్చు, లేదా చచ్చిపోయిన కారణంగా రాలేకపోవచ్చు, లేదా వేరే కారణంగా రాలేకపోవచ్చు. సెక్షను 26Aలో మాత్రం చచ్చిపోయిన వ్యక్తి గురించి, మిగతా వాళ్ళకి చచ్చిపోయిన వ్యక్తి తిరిగి ఎలాగో రాడో వీళ్ళు రకరకాల కారణాల వల్ల వీళ్ళు మళ్ళీ కోర్టుకి రప్పించి సాక్ష్యం చెప్పించలేము, వాళ్ళు బతికున్నా చనిపోయినా వాళ్ళని తెప్పించి రప్పించలేము అనేటువంటి పరిస్థితిలో ఉన్న 8 ఈ సందర్భంలో 8 రకాల సిచ్యుయేషన్స్ అరేంజ్ అవుతాయి. ఆ 8 రకాల సిచ్యుయేషన్స్ని కూడా మనం ఇక్కడ తెలుసుకుంటాం. ఇది సెక్షన్ 26 క్లాస్ A to G ఆఫ్ భారతీయ సాక్ష్య అధినియం. అదేవిధంగా అయితే ఈ సెక్షన్ 26 గురించి మనం చెప్పుకోండి. ఈ 26A అయితే స్టేట్మెంట్ ఇక్కడ ఏంటంటే సెక్షన్ పర్సన్ హూ ఈజ్ డెడ్ ఆర్ హూ కెనాట్ బి కాల్డ్ యాజ్ విట్నెస్ డ్యూ టు whereabouts unknown and whereabouts unknown అంటే he cannot be found. Secondly, capable of giving evidence, కోమాలో ఉంటాడు, లేదంటే డిలే ఆర్ ఎక్స్పెన్స్. ఈ సందర్భంలో అయితే ఇక్కడ మనం ఎవిడెన్స్ యాక్ట్లో ఇప్పుడు భారతీయ సాక్ష్య అధినియం 111 111 భారతీయ సాక్ష్య అధినియం ఇదే సెక్షన్ 108లో మనకి ఏంటి ఉంటుందంటే ఒక వ్యక్తి 7 సంవత్సరాలు బట్టి కనిపించకపోతే అతను చచ్చిపోయినట్టుగా డిక్లేర్ చేస్తాం. అయితే అతడు బతికున్నాడని ఎవరైతే చెప్తాడో ఆ వ్యక్తే ప్రూవ్ చేయాలని బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనే చాప్టర్లో మనం తెలుసుకుంటాం. అయితే ఈ విధంగా ఈ 26లో 8 క్లాసెస్ ఉన్నాయి. అదేవిధంగా సెక్షను పాత ఎనాక్ట్మెంట్ ఎవిడెన్స్ యాక్ట్లో సెక్షన్ 32 క్లాజ్ 1 నుండి సబ్సెక్షన్ 1 నుండి సబ్సెక్షన్ 8 వరకు 8 సందర్భాలు ఉన్నాయి. ఒక హెడ్డింగ్లు సెక్షన్స్ నెంబర్లు మారే తప్ప సబ్జెక్ట్ అంతా ఒకటే అని నేను చెప్తున్నాను. అయితే ఇక్కడ మనకి ఈ 8 సందర్భాలు ఏంటంటే ఫస్ట్ సిచ్యుయేషన్ ఏంటంటే డైయింగ్ డిక్లరేషను. పర్సన్ హూ ఈజ్ డెడ్, నన్ను పలానావాడు దీంతో చంపాడు దాంతో చంపాడు అని చెప్పేసి
చనిపోతాడు. అది డెసెప్షన్ 2. రెండోది ఏంటంటే రెండో సందర్భం ఏంటంటే స్టేట్మెంట్ మేడ్ ఇన్ కోర్స్ ఆఫ్ బిజినెస్ రెగ్యులర్ ట్రాన్సాక్షన్. స్టేట్మెంట్ మేడ్ ఇన్ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ రెగ్యులర్ ట్రాన్సాక్షన్ 2. సపోజు ఒక వ్యక్తి తన విధి నిర్వహణలో కానీ తన యొక్క ప్రొఫెషనల్ డ్యూటీ డిశ్చార్జ్ చేయడంలో కానీ ఒక డాక్యుమెంట్లో కానీ ఒక పుస్తకంలోనో ఒక రిజిస్టర్లోనో ఒక ఎంట్రీ రాసి చనిపోతాడు. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ క్వశ్చన్ వచ్చింది అనుకోండి. ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడ రికార్డ్ చేశారో, అతను ఇక్కడ ఏ హాస్పిటల్లో పుట్టాడో ఆ హాస్పిటల్కి వెళ్ళి ఆ రికార్డు వెరిఫై చేస్తే ఆ రికార్డులో పలానా తేదీని పలానా వ్యక్తి స్త్రీ పలానా మగబిడ్డకో ఆడబిడ్డకో జన్మనిచ్చింది అనేటువంటి రిజిస్టర్లో ఉంటుంది. ఇప్పుడు ఆ రిజిస్టర్ రికార్డ్ చేసే వ్యక్తి అక్కడ ఉండొచ్చు, లేకపోవచ్చు, ఎక్కడికో వెళ్ళిపోవచ్చు, ఉన్నాడో లేదో తెలియకపోవచ్చు, లేకపోతే చనిపోవచ్చు. అయినా సరే ఆ రిజిస్టర్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఇష్యూ అక్కడ డిస్ప్యూట్కి సంబంధించింది అయితే అది రిలవెంట్ అవుతుంది. అదేవిధంగా ఒక పోలీస్ ఆఫీసరు ఎఫ్ఐఆర్ని ఎఫ్ఐఆర్కి ఫాలో అప్ యాక్షన్గా ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. చేసేటప్పుడు వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కూడా తన పోలీస్ రిపోర్ట్లో రికార్డ్ చేస్తాడు. రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి మనకు తెలియదు, వేరే రాష్ట్రానికి మారిపోయాడో వేరే దేశానికి వెళ్ళిపోయాడో అసలు ఉన్నాడో లేదో తెలియదు, అతను రప్పించలేమో, అతను లేదా చనిపోవచ్చు. అటువంటి వ్యక్తి యొక్క అలాంటి రికార్డులో పోలీస్ డైరీలో రాసినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి రికార్డు ఉంటుంది. తర్వాత మూడో సందర్భం ఏంటంటే 26C. 26C ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి సెల్ఫ్ హార్మింగ్ స్టేట్మెంట్, ఒక వ్యక్తి ఒక స్టేట్మెంటు ఒక విల్లులో కానీ ఒక ఏదో డాక్యుమెంట్లో కానీ ఒక గిఫ్ట్ డీల్ అని ఏదో ఒక విషయం రాయొచ్చు. ఈ ప్రాపర్టీ నా కోసం పలానా వ్యక్తిపై కొన్నానే కానీ నా కోసం కాదు, తన కోసమే కొన్నాను, తన ప్రమోషన్కే కొన్నాను అని చెప్పాడు అనుకోండి, అది సెల్ఫ్ హార్మింగ్ స్టేట్మెంట్గా అవుతుంది. ఈ విధంగా సెల్ఫ్ హార్మింగ్ స్టేట్మెంట్స్ క్రిమినల్ లాలో చెప్తే కన్ఫెషనల్ స్టేట్మెంట్స్ అంటారు, సివిల్ లాలో చెప్తే అడ్మిషనల్ స్టేట్మెంట్స్ అవుతాయని అడ్మిషన్స్ కన్ఫెషన్స్లో కూడా చెప్పాను. సెక్షన్ 19 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, అదేవిధంగా సెక్షన్ 17 భారతీయ సాక్ష్య అధినియంలో ఒక వ్యక్తి తన సివిల్ లిటిగేషన్లో తనకి వ్యతిరేకంగా ఒక సాక్ష్యం చెప్పినప్పుడు ఆ సాక్ష్యం వల్ల తన యొక్క ప్రాపర్టీ కానీ డబ్బు కానీ నష్టం కలిగితే అతనికి సెల్ఫ్ హార్మింగ్ స్టేట్మెంట్గా అయినప్పుడు ఆ యొక్క దాన్ని ఆ కేసుకు సంబంధించిన రిలవెంట్గా ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూకి సంబంధించింది అయితే దాన్ని అడ్మిట్ చేయొచ్చని మనం సెక్షన్ 19 అడ్మిషన్స్లో చెప్పుకున్నాం. అదే స్టేట్మెంటు కన్ఫెషనల్ స్టేట్మెంట్ సెక్షన్ 25 అని అక్కడ, తర్వాత సెక్షన్ 23 అని భారతీయ సాక్ష్య అధినియంలో నేనే హత్య చేశాను, నేనే దొంగతనం చేశాను అని చెప్పిన దాన్ని తీసుకుంటాం. అదే రకంగా ఇక్కడ స్టేట్మెంట్ మేడ్ ఎగెనెస్ట్ ప్రాపర్టీ ఆఫ్ పెక్యూనరీ ఇంట్రెస్ట్. ఇక్కడ ఈ సాక్ష్యం చెప్పి ఉన్నటువంటి వ్యక్తి అది రిటనే కానీ అవ్వచ్చు, డాక్యుమెంటరీ అయినా కావచ్చు, అది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అయినా కావచ్చు. అది తన యొక్క స్టేట్మెంట్ వల్ల తనకి మనీ లాస్ అయినా సరే, తన ప్రాపర్టీ లాస్ అయినా సరే ఆ స్టేట్మెంట్ కూడా తీసుకోవచ్చు. అయితే ఏదైనా వ్యక్తి తన బంధువు పేరో ఒక ప్రాపర్టీ కొంటాడు. ప్రాపర్టీ కొన్న తర్వాత అది బినామీ ట్రాన్సాక్షన్, తన పేరు నుండి ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్, వేరే ట్యాక్స్ ప్రాబ్లమ్స్ అని పెట్టి తర్వాత ఏంటంటే నేను ఏదో ఫార్మాలిటీ కొట్టాను, ఆ ప్రాపర్టీ నాకు ఇచ్చని తీసుకుంటే ఓకే. అలా కాదు, నేను బినామీయే కాదు, యాక్చువల్గా తన బెనిఫిట్కే కోర్చాను, తన ప్రాపర్టీలో తను బెనిఫిట్ అవ్వడానికే చేశాను అనేటువంటి స్టేట్మెంట్స్ ఉంటే అది మనకి రిలవెంట్గానే తీసుకుంటారు. అంటే పెక్యూనరీ ఇంట్రెస్ట్ లేదా ప్రాపర్టీ ఇంట్రెస్ట్ అనేది ఒకటి వస్తుంది. తర్వాత ఇది అయిన తర్వాత నెక్స్ట్ నాలుగోది ఏంటంటే స్టేట్మెంటు రిలేటింగ్ టు పబ్లిక్ రైట్ ఆర్ జనరల్ రైట్, కస్టమరీ రైట్. ఇప్పుడు ఈ పలానా రోడ్డు పబ్లిక్ రోడ్డా ప్రైవేట్ రోడ్డా
పలానా వాటర్ ట్యాంక్ ఉంది, అది అందరికీ వాడుకోవాలా, వాళ్ళ ప్రత్యేకమైన వ్యక్తులకి వాడుకోవాలా, లేదంటే ఒక ఒక జనరలీ ఒక పర్టికులర్ ప్రాపర్టీ, పబ్లిక్ ప్రాపర్టీ ఉంది, ఓపెన్ ప్రాపర్టీ, అది పబ్లిక్ అందరికీ సంబంధించిందా కొంతమందికి సంబంధించిందా అనే విషయాన్ని ఒక వ్యక్తి, దానికి సంబంధించిన వ్యక్తి ఇది పబ్లిక్ ప్రాపర్టీయే, ఇది పబ్లిక్ రూడే, ఈ పలానా మసీదు పలానా ప్లేస్లో మసీదే ఉంది, పలానా ప్లేస్లో పర్టికులర్ కట్టడం ఉంది, ఇలాంటిది ఒక డాక్యుమెంట్స్లోని రాసి చనిపోయాడు అనుకోండి, ఆ పబ్లిక్ ప్రాపర్టీ పబ్లిక్ కామన్ యూసేజ్కి సంబంధించి వస్తే దాన్ని కూడా రిలవెంట్గా తీసుకొని చెప్తాం. తర్వాత ఐదోది ఏంటంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బ్లడ్ రిలేషన్షిప్, 6 ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఫ్యామిలీ అఫైర్స్. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే 26E ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బ్లడ్ రిలేషన్షిప్. బ్లడ్ రిలేషన్షిప్ అంటే రిలేషన్షిప్ బై బ్లడ్, మ్యారేజ్, అడాప్షన్. బ్లడ్, మ్యారేజ్, అడాప్షన్. సపోజ్ మా నాన్న పలానా వ్యక్తికి పెళ్ళిన న్యాచురల్ సన్ను, అడాప్టెడ్ సన్ను లేదా అడాప్టెడ్ డాటర్కి మా నాన్న రాసిన విల్లులో గిఫ్ట్ డీడ్లోనో అడాప్షన్ డీడ్లోనో వీళ్ళు సంతకం పెట్టారు అనుకోండి సాక్షులుగా, దాన్ని ఒప్పుకున్నట్టే లెక్క, దాన్ని ఒప్పుకున్నట్టే లెక్క. అది బ్లడ్ రిలేషన్షిప్ని లేదా రిలేషన్షిప్ బై మ్యారేజు, రిలేషన్షిప్ బై అడాప్షను, వీటిని క్వశ్చన్ వచ్చినప్పుడు వాటికి సంబంధించినటువంటి రికార్డ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే ఆ రికార్డ్ చేసిన వ్యక్తి మీదక చనిపోవచ్చు, లేదా అతను వచ్చి మరి దాన్ని కన్ఫర్మ్ చేస్తూ సాక్ష్యం చెప్పలేకపోవచ్చు. అటువంటి దాన్ని కూడా మనము బ్లడ్ రిలేషన్ తీసుకుంటాం. అలాగే ఫ్యామిలీ రిలేషన్, ఫ్యామిలీ అఫైర్స్ని కూడా మనం లెక్కలోకి తీసుకుంటాం. ఫ్యామిలీ అఫైర్స్ సెక్షన్ 6th ఇష్యూ. తర్వాత 7th ఇష్యూ ఏంటంటే డాక్యుమెంట్, స్టేట్మెంట్ మేడ్ ఇన్ డాక్యుమెంట్. స్టేట్మెంట్ మేడ్ ఇన్ డాక్యుమెంట్ ఒక డాక్యుమెంట్లో రాసినటువంటి స్టేట్మెంట్. ఇప్పుడు సేల్ డీడు, గిఫ్ట్ డీడు ఇట్లాంటివి ఉంటాయి. అందులో రాసిన తర్వాత ఒక బౌండరీస్ ఉంటాయి. ఆ బౌండరీస్ ఉన్నాయనుకోండి, పలానా ఇంటికి ఈస్ట్ని పలానాది ఉంది, వెస్ట్ని పలానాది ఉంది, సౌత్ని పలానా ఉంది, అక్కడ పలానా నార్త్లో పలానా వ్యక్తి యొక్క ఇల్లు ఉంది, ఇలాగని చెప్పినప్పుడు ఆ ఇష్యూకి, ఆ ఇంటికి సంబంధించి ఏదైనా డిస్ప్యూట్ వచ్చిందనుకోండి, ఈ యొక్క పలానా సేల్ డీడ్లో కానీ, గిఫ్ట్ డీడ్లో కానీ, ఇంకేదైనా డాక్యుమెంట్లో కానీ ఒక వ్యక్తి తను డాక్యుమెంట్స్ని ఫర్నిష్ చేసిన వ్యక్తి తను చనిపోయి వచ్చి సాక్ష్యం చెప్పలేకపోవచ్చు. తర్వాత తను ఎక్కడున్నాడో ఏమిటో, ఎటు వెళ్ళాడో, ఎటు చనిపోయాడో అతన్ని మనం చెప్పలేకపోవచ్చు. అదే అమెరికాలోనో లండన్లోనో ఈ కంట్రీలో ఉన్నాడు, మళ్ళీ రాడు అనే సందర్భంలో అతను వచ్చి మళ్ళీ తిరిగి వచ్చి అందులో ఉన్న డాక్యుమెంట్ని కన్ఫర్మ్ చేసి చెప్పలేడు అనుకున్నప్పుడు ఆ డాక్యుమెంట్లో ఉన్నటువంటి కంటెంట్ని రెలవెంట్గా తీసుకొని చెప్పవలసి వస్తుంది. లాస్ట్ది ఏంటంటే, లాస్ట్ ఐటమ్ 8వ ఐటమ్ ఏంటంటే స్టేట్మెంట్ ఆఫ్ సెవరల్ పర్సన్స్ ఎక్స్ప్రెసింగ్ దేర్ ఫీలింగ్స్ ఆర్ ఇంప్రెషన్స్. ఇప్పుడు మనకి ఈ పబ్లిక్ ఒపీనియన్ కొన్ని ఉంటుంది, పలానా వ్యక్తి చాలా మంచివాడు, పలానా వ్యక్తి చాలా చెడ్డవాడు అని. ఇప్పుడు మన పూర్వంలో నాయకులను చూడండి. నాయకుల్లో కొంతమంది మహాత్మా గాంధీ చాలా గొప్పవాడు, అంబేద్కర్ చాలా గొప్పవాడు, జవహర్లాల్ నెహ్రూ గొప్పవాడు, సర్దార్ పటేల్ గొప్పవాడు, ఇలాంటి ఉంటుంది. పలానా వ్యక్తి చాలా దుర్మార్గుడు, పలానా వ్యక్తి చాలా పాపాత్ముడు, ఇలాంటివి కొన్ని. అయితే పలానా దగ్గర ఈ యొక్క పబ్లిక్ ఒపీనియన్స్, పబ్లిక్ ఇంప్రెషన్స్, పలానా డిపార్ట్మెంట్లో పనిచేశాడా, అది నెంబర్ 1 లంచగొండి ఉద్యోగం. పలానా డిపార్ట్మెంట్లో పనిచేస్తాడా, చాలా పవిత్రంగా, పలానా దీంట్లో ఉంటే చాలా పవిత్రంగా ఉండాలి, పలా సేవాభావంతో ఉండాలి. ఇలాగా కొన్ని ఇప్పుడు మదర్ తెరీసా ఇన్స్టిట్యూట్లో ఎక్కడైనా పనిచేస్తాడంటే వాడి యొక్క సిన్సియర్గా, హానెస్ట్గా, డెడికేటెడ్గా ఉండాలనేటువంటి ఒక పబ్లిక్ ఒపీనియన్. పలా ప్రొఫెషన్లో కెరీర్ స్టార్ట్ చేస్తే తను దేనికైనా సిద్ధమైనట్టుగా ఉండాలి అనేటువంటిది పబ్లిక్ ఒపీనియను, పబ్లిక్ ఇంప్రెషన్స్. ఈ మనం సొసైటీలో మనం తిరిగేటప్పుడు మనకి అనేక మంది మీద అనేక రకాలుగా ఇంప్రెషన్స్ ఉంటాయి. ఆ ఇంప్రెషన్స్ లేదా ఒపీనియన్స్ ఈ సినీ ఫీల్డ్లో ఉండేవాళ్ళ మీద కానీ, లేదంటే రాజకీయాల్లో ఉండేవాళ్ళు కానీ, గవర్నమెంట్ సర్వీస్లో పనిచేసేవాళ్ళు ఎవరు కానీ, లేకపోతే ఇంకా హాస్పిటల్స్లో పనిచేసేవాళ్ళు కానీ, ఇంకా రకరకాల డిపార్ట్మెంట్స్లో రకరకాల దీంట్లో ఉన్నప్పుడు వాళ్ళకు ఒక రకమైనటువంటి ఒపీనియన్స్ అనేవి ఉంటాయి. పలానా ఒపీనియన్స్ ఉన్నాయంటే పలానా వ్యక్తి చనిపోయాడు అని వేరే బోర్డ్స్ తెలియవు, చనిపోయాడు అని అంటారు.
అందరూ చనిపోయాడని అంటారు. కొంతమంది కొన్ని సంవత్సరాల వరకు ఊహాగానంగా అవుతుంది. టైం అయిపోయిన తర్వాత బాగా ఎక్కువ టైం బాగా ఎక్కువైపోయిన తర్వాత మరి ఆ ఊహాగానాలు అక్కర్లేదు. ఈ ఒపీనియన్ వచ్చి 50 ఏళ్ళు అయిపోయింది, అప్పటికి అతనికి 60-70 ఏళ్ళు ఉంటాయి, ఇంకా అతను చనిపోయాడు బతికున్నాడు అనే డౌట్ ఏం లేదు, 100% చనిపోయే ఉంటాడు అనేటువంటి కన్ఫర్మ్ అయిపోతాం. ఈ విధంగా మనకి కొన్ని ఒపీనియన్స్ అవి ఉంటాయి, ఆ ఇంప్రెషన్స్. వాటిని కూడా ఒక చేసినప్పుడు అది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్గా తీసుకొని రిలవెంట్ ఫ్యాక్ట్గా యాక్సెప్ట్ చేసి తర్వాత ఆ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసిన వ్యక్తుల్ని కానీ మళ్ళీ రమ్మని వచ్చి కోర్టుకి చెప్పమని అడగలేము. ఏదో ఒక ఒపీనియన్ పబ్లిక్లో ఒకటి చెప్తాడు, వెళ్ళిపోతాడు, ఆడు ఎక్కడున్నాడు ఏంటో తెలియదు. ఆ మాటను అందరూ నమ్ముతారు, అది రిలవెంట్గానే చెప్తాం. కానీ మరి ఆ వ్యక్తి చనిపోవచ్చు, లేదా ఎక్కడ ఉన్నా సరే ఎక్కడున్నాడో తెలియదు, తిరిగి రాలేడు. ఇలాంటి సందర్భంలో కూడా ఈ యొక్క దీన్ని 8వ టాపిక్ని మనం చెప్పుకుంటాం. అయితే ఈ సెక్షన్ 26లో క్లాజ్ ఏ నుండి క్లాజ్ హెచ్ వరకు 8 రకాల సిచ్యుయేషన్స్ ఉన్నాయి. క్లాజ్ 26 ఏం చెప్తుంది? చచ్చిపోయేవాడు మళ్ళీ తిరిగి సాక్షి ఎవడైతే ఏ పర్సన్ హూ ఈజ్ డెడ్ హూ కెనాట్ బి కాల్డ్ ఫర్ గివ్ ఎవిడెన్స్. ఎవడైతే మళ్ళీ చచ్చిపోయిన కారణంగా మళ్ళీ వచ్చి సాక్ష్యం చెప్పలేడో, ఎవడైతే ఒకసారి సాక్ష్యమో తన యొక్క డాక్యుమెంటో రిటర్న్ స్టేట్మెంటో ఓరల్ స్టేట్మెంటో ఏదో ఒకటి అయితే దాన్ని మళ్ళీ అతను చనిపోయాడో తెలియదు, బతికున్నా వాడు ఒక మానసికంగా లేక ఉండొచ్చు, కోమాలో ఉండొచ్చు, తను వేరే బోర్డ్స్ తెలియకపోవచ్చు, తెలిసినా ఎక్కడైనా ఉన్నా అతని అనే సందర్భాల్లో ఏ కారణం అయితేనేంటి చనిపోవడం వల్ల కానీ బతికున్నా సరే రాలేని పరిస్థితి అయినా ఉన్న వ్యక్తి సాక్ష్యం చెప్పలేనప్పుడు ఈ సెక్షన్ 26ని ఆధారంగా ఈ 8 సందర్భాల్లో ఉన్న సిచ్యుయేషన్ మనం తీసుకుంటాం. ఈ 8 సిచ్యుయేషన్ అంటే 76 కంటెంట్ ఏంటంటే ఎవిడెన్స్ గివెన్ బై ఎ పర్సన్ హూ ఈజ్ డెడ్ అండ్ హూ కెనాట్ బి కాల్డ్ బై కోర్ట్ టు గివ్ ఎవిడెన్స్. ఎవడైతే చనిపోతాడో వాడిని కోర్టు మళ్ళీ పిలవలేమో, కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పలేమని. అదేవిధంగా ఎవడైతే మళ్ళీ ఈ అనేక సందర్భాల్లో తిరిగి రాలేడో అని వాటి గురించి వాళ్ళ యొక్క సాక్ష్యాన్ని బతికి చనిపోయిన వాడిని తిరిగి వచ్చి సాక్ష్యం చెప్పలేం, బతికున్నా సరే వేరే కారణాల వల్ల రాలేని వ్యక్తికి వచ్చి సాక్ష్యం చెప్పలేము. అవి 8 సందర్భాలు. అని 2 మెయిన్ పాయింట్స్. ఈ మెయిన్ పాయింట్స్కి సంబంధించి 8 సందర్భాలు ఉన్నాయి. ఆ 8 సందర్భాల గురించి మనం చెప్పుకుంటాం. అయితే ఈ 7 సందర్భాలు సింపుల్గా చెప్పి ఫస్ట్ సందర్భమైనటువంటి ఈ ఫస్ట్ సందర్భమైన డైయింగ్ డిక్లరేషన్ గురించి మనం డీటెయిల్డ్గా చెప్పుకుంటాం. డైయింగ్ డిక్లరేషన్ అంటే ఇట్ ఈజ్ ఏ మరణ వాంగ్మూలం అని మనం తెలుగులో చెప్తాం. డైయింగ్ డిక్లరేషన్ ఈజ్ ఎ స్టేట్మెంట్ ఓరల్ ఆర్ వెర్బల్ మేడ్ బై ఎ పర్సన్ యాజ్ టు కాజ్ ఆఫ్ హిస్ డెత్ or any of the circumstances of the transaction which resulted in his or her death. డైయింగ్ డిక్లరేషను ఓరల్ ఆర్ వెర్బల్. ఓరల్ అంటే నోటి నుండి వచ్చే మాటల్ని ఓరల్ అంటాం. వెర్బల్ అంటే ఈ మాటలు కూడా కొంత రిటర్న్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. రిటర్న్ అంటే ప్యూర్లీ రిటర్న్, అది చేతి రాత అయినా అవ్వచ్చు, ప్రింటెడ్ అయినా అవ్వచ్చు, లేకపోతే డిజిటల్ అయినా అవ్వచ్చు, అది రిటర్న్ అవుద్ది. ఓరల్ అంటే ఏంటంటే నోటి మాటలతో మాత్రం వచ్చేది ఓరలు. ఒక వ్యక్తి చనిపోతాడు, రక్త మడుగులో చావు బతుకుల్లో ఉంటాడు. చావు బతుకుల్లో ఉండి నోటితోటి చెప్పగలుగుతాడు. చెప్పలేనప్పుడు ఏదో తల తిప్పి ఏదో చేతులు తిప్పి ఇలాగలగా నాడింగ్ ది హెడ్ లేదా బ్రెడ్ వేళ్ళతోటే నేల మీద ఏదో రాసి చెప్తాడు. దాన్ని మనం వెర్బల్ అంటాం. కేవలం నోటి నుండే వచ్చే మాటలతోటే ఓరల్ అంటాం. ఈ వెర్బల్ అంటే కొంచెం రకరకాలుగా అబో ఓరల్, కొంచెం రాత మీదో ఏదో బ్లడ్తో రాయడమో లేకపోతే ఏదో చేసి చూపిస్తే అంటాం. అంటే డైయింగ్ డిక్లరేషన్ అనేది ఇట్ ఈజ్ ఏ ఓరల్ ఆర్ వెర్బల్ స్టేట్మెంట్ ఆర్ డిక్లరేషన్ మేడ్ బై ఎ పర్సన్ హూ ఈజ్ అబౌట్ టు డై ఆర్ ఎనీ అదర్ సర్కమ్స్టెన్స్ దట్ రిజల్టెడ్ ఇన్ హిస్ డెత్. పలానోడు కత్తి పొడిచి చంపేశాడు, పలానోడు రివాల్వర్తో పొడిచాడని చెప్పి చచ్చిపోతాడు. లేదు, నేను ఇలాగా నేను ఒక నేను ఈ కట్నం తేలేదని
మా అత్త మామూలు భర్త హింసిస్తున్నారు, పనేసార్లు చేసేసి ఆఖరికి కెరోసిన్ పోసేసి నన్ను చంపేశారు అని ఈ పరిస్థితుల్ని ఆమెను చంపడానికి కారణమైన పరిస్థితులను బట్టి చెప్పవచ్చు. లేదా ఒక డేటారు పలానా వాడి దగ్గర ఇంత డబ్బు తీసుకున్నాడు, ఇమ్మంటే ఎప్పుడు ఇవ్వలేదు, ఇవ్వడానికి వెళ్ళి వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పి ఇస్తానని చెప్పి ఇలా చంపేశాడు. దట్ ట్రాన్సాక్షన్ రిలేటింగ్ టు సర్కమ్స్టాన్స్ దట్ రిజల్టెడ్ ఇన్ డెత్. ఈ విధంగా దీన్ని డయింగ్ డిక్లరేషన్ అని అంటాం. అంటే డయింగ్ డిక్లరేషన్ ఈజ్ ఓరల్ ఆర్ is a declaration oral or verbal by a person as to cause of his or her death or any circumstance of the transaction which resulted in her death. అది ఈ రకంగా ఈ 2 ఎగ్జాంపుల్ కూడా చెప్పాం. ఈ డయింగ్ డిక్లరేషన్ డెఫినేషన్కి వస్తే, ఈ డయింగ్ డిక్లరేషన్ అనేటువంటి టాపిక్ని ఈ భారతీయ సాక్ష్య అధినియంలో కానీ అంతకుముందు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో కానీ డిఫైన్ చేయలేదు. కానీ సెక్షన్ 26 క్లాజ్ 1లో ఈ డయింగ్ డిక్లరేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. పలానా సందర్భం అయితే డయింగ్ డిక్లరేషన్ అని మనం చెప్పుకుంటామని చెప్పాడు. అయితే ఈ యొక్క సెక్షన్ 26A ఈ 2 సందర్భాలు డెత్, ఈ చనిపోయినటువంటి సందర్భాలు, ఇంకా అదర్ 8 కేసెస్ను కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. ఇవి చదవడానికి టైం పడుతుంది. అదే అసలు ది సుప్రీంకోర్టు ఈ డయింగ్ డిక్లరేషను సెక్షన్ 26 క్లాజ్ ఏ లేదా సెక్షన్ 32 క్లాజ్ 1 అంటే అప్పుడు ఈ కేసు సుప్రీంకోర్టు 1988లో రామ్ బిహారీ యాదవ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే కేసులో ఈ డయింగ్ డిక్లరేషన్ని సెక్షన్ 32 క్లాజ్ 1 ఆధారంగా ఒక డయింగ్ డిక్లరేషన్ని డిఫైన్ చేశారు. అదేవిధంగా ఈ సెక్షన్ 32 సబ్సెక్షన్ 1 ఈరోజు భారతీయ సాక్ష్య అధినియంలో సెక్షన్ 26 క్లాజ్ ఏగా చెప్పాము. అయితే ఇది డిక్లరేషను డయింగ్ డిక్లరేషన్ ఈజ్ a statement made by a person who is dead as to cause of his death or as to any circumstances of the transaction which resulted in his death. ఇది ఆల్రెడీ చెప్తాను. ఇన్ కేసెస్ ఇన్ విచ్ హిస్ డెత్ కమ్స్ ఇన్ టు క్వశ్చన్ అంటే such statements are relevant under section whether the person who made was or not, and at the time when the statement were made under the expectation of death, and whatever may be nature of proceeding in which the cause of his death comes into question. ఇది ఇప్పుడు నేను చెప్పినవే ఈ కేసులో సుప్రీంకోర్టు డెఫినేషన్గా చెప్పింది. అక్కడ మరణం వల్లైనా వెనక్కి రాకపోవచ్చు, లేకపోతే లేదో తెలీదు, చనిపోయి ఉంటే రాలేకపోవచ్చు, వేరే కారణం మీద రాలేకపోవచ్చు. ఎట్టి పరిస్థితులైనా సరే ఆ వ్యక్తిని కోర్టుకి పిలిపించి సాక్ష్యం చెప్పించలేమనేటువంటి సందర్భాన్ని ఈ సెక్షన్ 26 చెప్తుంది. ఆ 8 సందర్భాలలో ఫస్ట్ సందర్భమే మనకి డయింగ్ డిక్లరేషను ఈజీగా ఉంటుంది. అయితే ఈ డయింగ్ డిక్లరేషను చెప్పాలంటే అన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ డయింగ్ డిక్లరేషన్ అనేది కోర్టు యాక్సెప్ట్ చేయాలంటే కొన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వాలి. ఏంటి ఈ కండిషన్స్? ఈ డయింగ్ డిక్లరేషను చెప్పిన తర్వాత, వర్ణమాంగూలం ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి చనిపోయి ఉండాలి. కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్లో, రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్లో కూడా కొంచెం సర్వైవల్ అనేది ఉన్నా దీన్ని డయింగ్ డిక్లరేషన్గా తీసుకోవచ్చని కోర్టులో మన ఇండియన్ లాలో చెప్పింది. అది ఇంగ్లీష్ లా అయితే మాత్రం ఈ డయింగ్ డిక్లరేషన్కి సంబంధించి ఆ వ్యక్తి ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత చచ్చిపోయి ఉండాలి. రెండోది, సర్వైవల్ అనేది నార్మల్గా ఉండకూడదు. రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్లో కోర్టు ఏమైనా ఆలోచిస్తే మనకి ఇండియాలో యాక్సెప్ట్ అవుతుంది. తర్వాత అతను ఏది ఆ ఎక్యూజ్డ్ మీద ఈ డయింగ్ డిక్లరెంట్ ఒక వ్యక్తి చెప్పి పలానా వ్యక్తి నా కారణం అని ఎవడైతే చెప్తాడో అతనే అయి ఉండాలి. కానీ ఒకడిని అనుకొని ఇంకోటి ఏ చంపాడు అనుకొని చెప్పేసి బి చంపితే బిని ఏ అనుకొని మిస్గా ఉండకూడదు. కరెక్ట్గా పలానా వ్యక్తి
ఏ అనేవంటే ఏ ఇప్పుడు ఎదురుంటే ఏ కాదు, ఏ చంపితే బి అని చెప్పేస్తాడు అనుకోండి, అది పనికిరాదు. ఎవరైతే వాళ్ళే అయి ఉండాలి. రెండు ఏంటంటే అది ఒక సంబంధిత ట్రాన్సాక్షన్ తను ఇన్ఫ్లిక్ట్ చేసినటువంటి ఇంజరీస్ వల్లే చనిపోయి ఉండాలి. సపోజ్ ఒక వ్యక్తి కొడతాడు, కొంచెం కొడతాడు, దెబ్బలు వచ్చి హాస్పిటల్లో వస్తుంది. ఆ హాస్పిటల్లో ఉంటుండగానే మధ్యలో ఏ కోవిడ్ అటాక్ అయింది, లేకపోతే ఇంకేదో జబ్బు అటాక్ అయింది అనుకోండి, దానివల్ల చనిపోయాడు. అయితే ఈ దెబ్బల వల్ల అయితే వెంటనే బతికేస్తాడు. కానీ ఆ దెబ్బలు కొట్టిన దెబ్బలు తక్కువైనా తనకు ఉన్నటువంటి వచ్చినటువంటి జబ్బు ప్రమాదకరమైంది అయితే అది ఇక్కడ దాన్ని కన్సిస్టెన్సీ ఉండాలి. అతను చావుకి ఇచ్చి ఇన్ఫ్లిక్ట్ చేసే దెబ్బలకి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఆ దెబ్బల వల్ల, ఇంజరీస్ వల్ల, ఆ డెడ్లీ ఇంజరీస్ వల్లే అతడు చనిపోయాడనే విషయాన్ని ప్రూవ్ అయి ఉండాలి. అది కాకపోతే కష్టం, మనిషి వేరేగా ఉన్న కష్టం. ఈ విధంగా మనం ఈ డయింగ్ డిక్లరేషన్ అంటే ఒకటి. నెక్స్ట్ ఏంటంటే అతడి యొక్క ఒక మతి స్థిమితమైన మనసు మతిలో ఉండాలి. దీనివల్ల అతను మనిపోయి ఏది చెప్తున్నాడో తెలియదు. ఏది అంటే పలానా వాడు నాకు చెప్పాడు, పలానా వాడే చంపాడు అని ఐడెంటిఫై చేసి చెప్పగలిగిందే ఉండాలి. మైండ్ బ్లాక్ అయిపోయింది అనుకోండి, ఎవరు చంపారో కూడా ఏదో తెలియదు, ఒకరికి బదులు ఒకరికి చెప్పేసినా, ఇంకేదో చెప్పేసినా అక్కడికి పనికిరాదు. ఈ విధంగా డయింగ్ డిక్లరేషన్ని అడ్మిట్ చేయాలంటే ఈ రకమైనటువంటి కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వాలి. ఇదొకటి. డయింగ్ డిక్లరేషన్ని డీటెయిల్గా చెప్పుకుంటాం, ఎందుకంటే క్వశ్చన్ అనేది ఎక్కువగా డయింగ్ డిక్లరేషన్ మీద వస్తుంది. మిగతా 7 టాపిక్స్ కూడా అంత నార్మల్గా చెప్పుకుంటే సరిపోతుంది. అదే ఈ రీజన్ ఫర్ అడ్మిసిబిలిటీ, డయింగ్ డిక్లరేషన్ని ఎవిడెన్స్గా అడ్మిట్ చేసి వ్యక్తికి శిక్ష వేయడానికి కారణం ఏంటి? ఎందుకంటే డయింగ్ డిక్లరేషన్ అనేది ఈ డిక్లరెంటే, చనిపోయిన డెడ్ పర్సనే సోల్ విట్నెస్ కనుక అతను తప్ప వేరే విట్నెస్ ఏ సాక్ష్యం లేదు. కాబట్టి అతని యొక్క సాక్ష్యాన్ని ఇగ్నోర్ చేసేస్తే న్యాయాన్ని విస్మరించినట్టే అవుతుంది. అంటే విక్టిమ్ బీయింగ్ ది సోల్ ఐ విట్నెస్, ఎక్లూషన్ ఆఫ్ హిజ్ ఎవిడెన్స్ డిఫీట్స్ ది ఎండ్స్ ఆఫ్ జస్టిస్. అంటే ఈ డిక్లరెంట్, ఈ విక్టిమే సోల్ విట్నెస్ కాబట్టి ఇంకా వేరే ఆ ఎవిడెన్స్ లేదు కనుక అతని యొక్క ఎవిడెన్స్ని మనం లెక్కలోకి తీసుకోకపోతే న్యాయాన్ని మనం పరిరక్షించినట్టు లెక్క, న్యాయాన్ని మనము పక్కతో పట్టించినట్టే లెక్క అవుతుందని ఒకటోది. అయితే ఎప్పుడైతే ఒక వ్యక్తి చావు బతుకుల్లో ఉంటూ ఒక విషయం చెప్పాడు అంటే అతడు నిజమే చెప్తాడు, కానీ అబద్ధం ఎట్టి పరిస్థితుల్లో చెప్పడు అనేటువంటి నమ్మకం. ఇప్పుడు మనం కొన్ని సినిమాల్లో చూస్తాం, ఈ విలను హీరోకి ఎప్పుడూ హాని చేస్తూనే ఉంటాడు, కానీ లాస్ట్ క్లైమాక్స్లో విలన్ చచ్చిపోతూ ఈ హీరోకి 2 మాటలు చెప్తాడు. నీకు ఇలాగా కావడానికి, మీ అమ్మని చనిపోవడానికి కారణం, మీ ఫ్యామిలీ వీధిలో పడడానికి కారణం, మీ చెల్లెలు రేప్ చేయడానికి కారణం, ఇదంతటికీ పలానా వాడే అని అప్పుడు ఏదో కొన్ని నిజాలు చెప్తాడు. అలాగే ఇప్పుడు ఈ డయింగ్ డిక్లరేషన్ని కోర్టు ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది? ఇప్పుడు సాక్ష్యాలు అంటే ఏమి ఉండవు. సాక్ష్యం అంటూ ఏదో ఉందంటే చనిపోయే వ్యక్తి తను ఇచ్చినటువంటి మరణ వాంగ్మూలమే ఒకటి. ఆ మరణ వాంగ్మూలాన్ని మనం ఈ లెక్కలోకి తీసుకోకపోతే న్యాయాన్ని మనం ఉల్లంఘించినట్టు అవుతుందనేది ఒకటో రీజన్. రెండో రీజన్ ఏంటంటే మనిషి ఎటువంటి వాడైనా, చెడ్డవాడైనా, ఎలాంటి వాడైనా సరే చనిపోయే ముందు ఎప్పుడు కూడా తప్పు చేయడు, అబద్ధం చెప్పడు, మంచిగానే నిజమే చెప్తాడు అనేటువంటి నమ్మకం. ఇది 2 రీజన్స్ ఎందుకు మనం డయింగ్ డిక్లరేషన్ యాక్సెప్ట్ చేయాలంటే. తర్వాత మూడోది ఏంటి, ఈ డయింగ్ డిక్లరేషన్ని అసలు ఇలాగా యాక్సెప్ట్ చేయడానికి ఒక బేసిస్ ఏంటంటే ఒక మ్యాక్సిమం ఉంది. అది మ్యాక్సిమం ఏంటి, ఇది అండర్లైయింగ్ ప్రిన్సిపల్ అని లాటిన్ మ్యాక్సిమం ఉంది. నెమో మోరిషరస్ ప్రెజంప్టర్ మెంటిరీ, నెమో మోరిషరస్ పెనెన్షుటర్ మెంటిరీ, NEMO నెమో, మోరిషరస్ MORITURUS మోరిషరస్, పెనెన్షుటర్ PRAESUMNTUR ప్రెమెన్షుటర్, మెంటిరీ MENTRI మెంటిరీ.
దీని అర్థం ఏంటంటే ఏ మ్యాన్ విల్ నాట్ మీట్ హిజ్ మేకర్ విత్ ఎ లై ఇన్ హిజ్ మౌత్. పుట్టే ప్రతి ఒక్కడు కూడా వెళ్ళిపోవలసిందే. వెళ్ళిపోవడం అంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. అంటే మేకర్ అంటే మనల్ని సృష్టించిన వాడు దేవుడు మేకరు. మనం అల్టిమేట్గా వెళ్ళిపోవాల్సిన దగ్గరికి దేవుడి దగ్గరికి అని ధర్మసూత్రాలు చెప్పే పండితులు చెప్తారు. ఇప్పుడు అద్వైతంగా మాట్లాడే వాళ్ళకి ఏమీ పట్టించుకోకపోవచ్చు. కానీ మనం పుట్టాము, మన జన్మ వచ్చిందంటే భగవంతుడి వల్లే. మనం ఎప్పుడైనా భగవంతుడు ఆర్డర్ ప్రకారం వెళ్ళిపోవాల్సిందని ఒక వాల్యూస్ ప్రిన్సిపల్స్ని ఉండేవాళ్ళు నమ్ముతారు. లేనోడు ఇంకో రకంగా రకరకాలుగా అనుకుంటారు. అయితే ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఈ మనిషి అనేవాడు చనిపోయేటప్పుడు తను ఎవరైతే సృష్టించాడో అతని దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటాడు. ఆ వెళుతూ తను ఆ నోట్లో అబద్ధంతో వెళ్ళడు. నోటిలో అబద్ధం మాటలతో అబద్ధపు నోరుతో వెళ్ళడు అంటుంది అనేది ఒకటి. ఎ పర్సన్ హూ ఈజ్ అబౌట్ టు డై విల్ నాట్ లై. ఎవడైతే చచ్చిపోవాలనుకుంటాడో చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నవాడు ఎప్పుడు కూడా అబద్ధం ఆడడు. ట్రూత్ సిట్స్ ఆన్ ది లిప్స్ ఆఫ్ హిజ్ మౌత్. అది ఒక చనిపోయే ముందు ఒక వ్యక్తి యొక్క నాలిక మీద సత్యమే ఉంటుంది, సత్యం కూర్చుంటుంది, సత్యం నృత్యం చేస్తుంది అనేటువంటి మీనింగ్స్ ఈ మూడింటికి చెప్తాం. అయితే మనిషి దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు అబద్ధపు నోటుతోటి వెళ్ళడు. రెండోది, తర్వాత చనిపోయే వ్యక్తి చెప్పేది కూడా చనిపోయే ముందు ఏ వ్యక్తి కూడా అబద్ధం ఆడు. తర్వాత మూడో కారణం ఏంటంటే చనిపోయే ముందు వ్యక్తి యొక్క నోట్లో సత్యం అనేది తాళవిస్తుంది, నృత్యం చేస్తూ ఉంటుంది. కాబట్టి అతని యొక్క మాటలు నిజంగానే మనం చెప్పుకోవాలి అని ఈ కారణం వల్ల డైయింగ్ డిక్లరేషన్ని మనము ఎవిడెన్స్లో రెలవెంట్గా వాళ్ళు డిక్లేర్ చేస్తారు. అయితే ఈ డైయింగ్ డిక్లరేషన్ ట్రీట్మెంట్కి సంబంధించి ఇంగ్లీష్ లాలోనే ఇండియన్ లాలో కొన్ని తేడాలు ఉన్నాయి. ఇంగ్లీష్ లాలో ఒక్క క్రిమినల్ లా అది హోమసైడ్ కేసెస్, మానవుల్ని హోమో అంటే హ్యూమన్ బీయింగ్, మ్యాను, సైడ్ అంటే కిల్లింగ్, హ్యూమన్ కిల్లింగ్, మనిషిని చంపేసేటువంటి కేసెస్లోనే ఈ డైయింగ్ డిక్లరేషన్ తీసుకుంటారు. కానీ మన ఇండియాలో మాత్రం సివిల్ క్రిమినల్ రెండు కేసుల్లో, సివిల్ క్రిమినల్ కేసుల్లో కూడా తీసుకుంటారు. సివిల్ కేసులో ప్రాపర్టీ ఇష్యూ వచ్చినప్పటికీ ఒక వ్యక్తి చనిపోతూ ఏదో చెప్పాడని, పలానా వ్యక్తి పలానాది రికార్డ్ చేసి వెళ్ళిపోయాడని, ఇవన్నీ కూడా సివిల్ క్రిమినల్ కేసులు రెండింటికి కూడా ఈ డైయింగ్ డిక్లరేషన్ని అప్లై చేస్తాము. తర్వాత ఇక్కడ ఇంగ్లీష్ లాలో ఏంటంటే డైయింగ్ డిక్లరేషన్ యాక్సెప్ట్ చేయాలంటే ఆ డైయింగ్ డిక్లరేషన్ ఇచ్చిన వెంటనే ఆ వ్యక్తి వెంటనే చనిపోవాలి, ఎట్టి పరిస్థితి కూడా ఉండకూడదు. కానీ సెక్షన్ 26 క్లాజ్ ఏ, అదేవిధంగా సెక్షన్ 32 సబ్సెక్షన్ 1 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, వీటిలోని మనకి ఇక్కడ క్లియర్గా చెప్పాడు చనిపోకుండా లిటిల్ రే ఆఫ్ సర్వైవల్ ఉన్నా సరే డైయింగ్ డిక్లరేషన్ని కోర్టు లెక్కలోకి తీసుకోవచ్చని చెప్పాడు. తర్వాత ఈ డైయింగ్ డిక్లరేషన్ ఇచ్చే వ్యక్తి కాంపిటెంట్ అయి ఉండాలి ఇంగ్లీష్ లాలో. మరి ఇండియన్ లాలో ఎవిడెన్స్ అనేది హూ కెన్ టెస్టిఫై అంటే డెఫ్ అండ్ డమ్ ఇవ్వచ్చు. ఇతను ఎవరంటే చైల్డ్ విట్నెస్ కూడా వ్యాలిడ్ అవుతుంది. అంటే 18 years దాటితే మేజరు, బిలో 18 years మైనరు. 10 years ఓల్డ్ బాయ్ సాక్ష్యం చెప్పినా సరే అది అతడు ఓరడే టెస్ట్లో అతడు కాంపిటెంట్ విట్నెస్ అని తెలిసినట్టయితే ఆ విట్నెస్ను కూడా తీసుకుంటాం. ఈ విధంగా కొన్ని డైయింగ్ డిక్లరేషన్ సంబంధించి ఇంగ్లీష్ లాలో ఇండియన్ లాలో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. అయితే ఎటువంటి డైయింగ్ డిక్లరేషన్ అనేది వ్యాలిడ్ కాదు, వ్యాలిడ్ కాదు. తర్వాత ఈ డైయింగ్ డిక్లరేషన్లో అని ఏ విధమైనటువంటి అబట్మెంట్ కానీ జాయింట్ క్రిమినల్ ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉండి ఆ కారణం వల్ల కానీ అతడు చనిపోయినటువంటి వ్యక్తి ఏ కారణం వల్ల వ్యక్తి మీద చనిపోతూ ఇది ఒక వ్యక్తి మీద పగ తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఒకటి చంపితే ఒక్కొక్కడు పేరు మీద పెట్టేసి చెప్పేసి చనిపోవడం అనేది అలాంటిది కూడా పనికిరాదు. తర్వాత తను చెప్పినప్పుడు అసలు ఏం జరిగింది, ఎలా చనిపోతున్నాడు, ఈ చనిపోవడానికి కారణం ఎవడు అనేటువంటి వ్యక్తి చెప్పుకొని కాన్షియస్నెస్ ఉండాలి, ఐడెంటిఫై చేసేటువంటి మెంటల్ కెపాసిటీ ఉండి డైయింగ్ డిక్లరేషన్ చెప్పగలిగి ఉండాలి. తర్వాత ఈ విధమైనటువంటి పగా ప్రతీకారాలు అనేవి
ఉండకూడదు. ఈ ఈ ఈ విధంగా ఈ తనకు ఈ డైయింగ్ డిక్లరేషన్కి అతను చనిపోకపోవడానికి కారణం ఏంటి? ఆ ఇంజరీసు, పర్టికులర్ ఇంజరీసు, ఈ అక్యూజ్డ్ పర్సన్ ఇన్ఫ్లిక్ట్ చేసిన ఇంజరీసు, ఆ ఇంజరీస్ వల్ల అతను చనిపోయి ఉండాలి. అంటే అక్యూజ్డ్ పర్సను ఎటువంటి ఇంజరీస్ అయితే ఇన్ఫ్లిక్ట్ చేస్తాడో ఆ ఇంజరీస్ కారణంగా ఈ వ్యక్తి చనిపోవాలి. ఈ విధంగా ఉంటేనే అప్పుడు, అంతేగాని ఇన్కన్సిస్టెన్సీ కానీ డిస్క్రిపెన్సీ కానీ ఉండకూడదు. అక్కడ జరిగింది ఒకటి, ఎదుడు చెప్పేది ఒకటి అయి ఉండకూడదు. ఈ రకంగా ఈ డైయింగ్ డిక్లరేషనే కానీ ఉంటే అది కోర్టు ఒప్పుకోదు. తర్వాత డైయింగ్ డిక్లరేషన్ అనేది కొరాబరేటివ్ ఎవిడెన్స్. కొన్ని సందర్భాల్లో డైయింగ్ డిక్లరేషన్ బేసిస్గా తీసుకొని కన్విక్ట్ చేయడం అనేది కుదరదు. కొన్ని సందర్భాల్లో కొరాబరేటివ్ ఎవిడెన్స్ అంటే సపోర్టింగ్ ఎవిడెన్స్ కూడా కోర్టు తీసుకోవాల్సి వస్తుంది. డైయింగ్ డిక్లరేషన్ అనే కాన్సెప్ట్ని చాలా కేర్ఫుల్గా కోర్టు చాలా ఫ్యాక్టర్స్ని లెక్కలో కోర్ట్ షుడ్ లుక్ ఇంటూ మైండ్ సో మెనీ ఫ్యాక్టర్స్, విట్నెసెస్, ఐ విట్నెసెస్, వీళ్ళందరినీ డిక్లరెంట్ చెప్పేటప్పుడు ఐ విట్నెసెస్, బై స్టాండర్స్ వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ని, విట్నెస్ని అన్నిటినీ జాగ్రత్తగా ఎగ్జామిన్ చేసి తీసుకోవాలి. అప్పుడు ఆ డైయింగ్ డిక్లరేటర్ ఒకటి చెప్పి చనిపోతే ఆ యొక్క అక్యూజ్డ్ ఆ బై స్టాండర్స్కి కానీ కావలసినోడు అనుకోండి, వాళ్ళు ఆడొకటి చెప్తే డైయింగ్ డిక్లరేటర్ ఒకటి చెప్తే ఈడొకటి చేశాడని ఇలా ఉన్నప్పుడు ఏమైనా జరిగిందా లేదా, ఇలాంటి సందర్భాల్ని జాగ్రత్తగా కూలంకుషంగా పరిశీలించి మనం తీసుకోవాలి. అయితే ఇక్కడ ఈ డైయింగ్ డిక్లరేషను మనము 2 రకాలుగా అని చెప్పాము. ఒకటి డెత్, పలానా వాడి వల్ల డెత్, తర్వాత పలానా సర్కమస్టెన్షియల్గా ఈ పలానా సర్కమస్టెన్స్ వల్లకే ఈ డెత్ కానీ తీసుకుంటా. అంటే డైరెక్ట్ డెత్ అంటే ఏంటంటే కత్తితోటో బల్లెంతోటో పొడిచి చంపేయడం. సర్కమస్టాన్షియల్గా అంటే డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా అనేక సందర్భాల్ని క్రోడీకరించి తీసుకోవచ్చు. అలాగే డిక్లరెంట్ మాటల్లో కానీ ఏమీ చెప్పకుండా తల ఊపడం, చెయ్యి ఊపడం, కదపడం, నాడింగ్ ది హెడ్, మూవింగ్ ది హెడ్, మూవింగ్ ది హ్యాండ్స్ లైక్ దట్, దాన్ని బట్టి కూడా మనం డైయింగ్ డిక్లరేషన్ డిక్లేర్ చేసి వ్యక్తిని కన్విక్ట్ చేయొచ్చు. దీనికి సంబంధించినటువంటి కేసులు నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. అయితే మనం ముఖ్యంగా ఫ్యూ కేసెస్ని తెలుసుకుంటాం. ఏమిటా కేసెస్ అంటే, ఫస్ట్ పాకాల నారాయణ స్వామి వెసెస్ ఎంపరర్. పాకాల నారాయణ స్వామి వెసెస్ ఎంపరర్, ఇది మోస్ట్ ఫేమస్ కేసు. ఇది రెస్గస్టే కూడా పనికొస్తుంది. ఈ పాకాల నారాయణ సర్కమస్టాన్షియల్ ఎవిడెన్స్ సంబంధించి మంచి కేసు ఇది. ఈ పాకాల నారాయణ స్వామి అనేవాడు ఎక్యూజ్డ్, నిందితుడు అనమాట. మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కాకినాడ జిల్లా, ఫార్మర్లీ ఈస్ట్ గోదావరి జిల్లా, అక్కడ కాకినాడ దగ్గర పిఠాపురం, అంటే రిప్రజెంటెడ్ బై అవర్ ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్. అక్కడ పిఠాపురంలో దివానీ ఉండేది. పూర్వం దివానీ అంటే రెవెన్యూ కలెక్ట్ చేసేవి దివానీలు, నిజామత్ అంటే క్రిమినల్ మ్యాటర్స్. రెవెన్యూ మ్యాటర్స్ చూసేది దివానీ, రెవెన్యూ సివిల్ మ్యాటర్స్ చూసేది దివానీ, క్రిమినల్ మ్యాటర్స్ చూసేది నిజామత్. ఓల్డ్ ఉండేది బ్రిటిషర్స్ రూల్లో. అయితే అక్కడ దివానీలో అక్కడ ఒక నవాబ్ అనేవారు ఉండేవారు, ఒక ఉద్యోగి. అతనికి కూతుర్లు, వాళ్ళ కూతుర్లో ఒక కూతురు అతని దగ్గర ఒక ప్యూన్ ఉండేవాడు, నూకరాజు అనే ప్యూను, 40 ఏళ్ళు ప్యూన్ ఉండేవాడు. పిఠాపురం, కాకినాడ డిస్ట్రిక్ట్ పిఠాపురంలో దివానీ. ఆ దివానీలో దివాన్ గారి దగ్గర ఒక ప్యూన్ ఉండేవాడు. ఆ ప్యూనే నూకరాజు, అతను 40 ఏళ్ళు. ఈ దివాన్ గారి అంటే రెవెన్యూ కలెక్ట్ చేసేటువంటి వ్యక్తి గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆఫీసరు. అతనికి కూతురులో ఒక కూతురికి ఈయనకి మధ్య ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషను ఉంది, వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఉంది. అయితే ఆ దివాన్ గారు తన కూతుర్ని పాకాల నారాయణ స్వామి అన్న అతనికి ఇచ్చి పెళ్లి చేసి వాళ్ళ ఊరైనటువంటి బరంపూర్ పంపించేస్తారు. ఇప్పుడు దివాన్ అంటే మన నియరెస్ట్ రైల్వే స్టేషను పిఠాపురం రైల్వే స్టేషన్ ఉంది, పక్కన కాకినాడకి సామర్లకోట ఉంది. తర్వాత బరంపూర్ అంటే మన వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం దాటాక పలాస్ దాటాక బరంపూర్ వస్తుంది. ఒక 200 కిలోమీటర్లు, 250-300 కిలోమీటర్లు ఉంటుంది డిస్టెన్సు.
అయితే ఇక్కడ పెళ్ళి అయిన తర్వాత ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది భర్తతో. కొన్నాళ్ళు కాపురం చేశాక మళ్ళీ నాన్నగారి దగ్గరికి 2-3 ఏళ్ళ తర్వాత వస్తుంది. వచ్చిన తర్వాత వీళ్ళు కొన్నాళ్ళు భర్తతో ఉన్నప్పుడు ఈ నూకరాజు దగ్గర కొంచెం అప్పుడప్పుడు అప్పు తీసుకుంటారు. అలాగా నవ్ అండ్ దెన్ 3,000 రూపాయలు అప్పు తీసుకుంటారు. అప్పు తీసుకొని తర్వాత వీళ్ళు వెళ్ళిపోతారు. హస్బెండ్తో కలిసి బరంపూరు వెళ్ళిపోతుంది. బరంపూరు వెళ్ళిపోతే తర్వాత ఈ అప్పు ఇతను అడిగితే వాళ్ళు ఎప్పటికీ ఇవ్వరు. ఒకసారి ఈ అమ్మాయి ఈ పాకాల నారాయణ స్వామి అనేటువంటి అక్యూజ్డ్ నిందితుడు లెటర్ రాస్తాడు. లెటర్ రాస్తే అప్పుడు ఈ యొక్క నూకరాజు భార్యకి ఇస్తుంది, ఏమండి ఈ లెటర్ వచ్చింది, మీకు బరంపూర్ మీకు డబ్బులు ఇవ్వాలి కదా, అండ్ బరంపూర్ వచ్చి తీసుకోమని మీ దివాన్ గారి అల్లుడు లెటర్ రాశాడండి అంటే అప్పుడు అది 20వ తేదీ అది ఆ తేదీన నెక్స్ట్ డే ఇతను 21ని వెళ్తాడు. 21ని బరంపూరు వెళ్తాడు డబ్బులకని. అయితే వెళ్ళిన మనిషి మళ్ళీ తిరిగి రాడు, ఏమీ తెలియదు. అయితే 2 రోజుల తర్వాత 23వ తేదీన ఇతని యొక్క శవం పూరి రైల్వే స్టేషన్లో కనిపిస్తుంది. ఇతని శవం ఎలాగా 7 భాగాలుగా విడగొట్టేసి ఒక ట్రంక్ బాక్స్లో బాక్స్లో ఉంటుంది. ఇక్కడ ట్రైను క్లీన్ చేసేటప్పుడు పూరి రైల్వే స్టేషన్లో ఇది అన్క్లైమ్డ్ ట్రంక్ బాక్స్ చూసి ఇది ఏమిటి, ఇందులో ఏముందంటే అప్పటికే అక్కడ నుండి పౌల్ స్మెల్ వస్తుంది శవం కాబట్టి. అదంతా పోలీసు వాళ్ళు పిలిచి రిపోర్ట్ చేస్తే వాళ్ళు వచ్చి బ్రేక్ చేసి చూస్తే ఒక శవం బాడీ ముక్కలు ఉంటాయి. ఈ యొక్క శవం ఎవరిదంటే ఈ యొక్క నూకరాజు భార్య నా భర్తదే అని చెప్పి ఐడెంటిఫై చేస్తుంది. ఐడెంటిఫై చేస్తే అసలు దీన్ని ఎవరు చంపి ఉంటారు, ఈ ట్రంక్ బాక్స్ ఎవరిది, ఎక్కడిది, ఈ ట్రంక్ బాక్స్లు ఎవరు తయారు చేసే వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఎక్కడికి ఈ ట్రంక్ బాక్స్ ఎక్కడ తయారైందో అక్కడ ఆ వ్యక్తి ఆ డీలర్ దొరుకుతాడు. ఈ ట్రంక్ బాక్స్ని ఎవడు కొన్నాడు అని అంటే పలానవాడు కొన్నాడు అని పాకాల నారాయణరావు ఎడ్వర్డ్ చెప్తాడు. ఈ యొక్క సర్కమస్టాన్షియల్గా ఇవన్నీ సందర్భాలన్నీ తీసుకొని అప్పుడు ఈ పాకాల నారాయణ స్వామిని అరెస్ట్ చేసి అప్పుడు ప్రీవీ కౌన్సిల్ అతనికి డెత్ సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ చనిపోయినటువంటి వ్యక్తి డిసీజ్డ్ నూకరాజు భార్య ఇచ్చినటువంటి లెటర్ని డైయింగ్ డిక్లరేషన్గా తీసుకొని ఇక్కడ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని సందర్భాల్లో డిక్లరెంట్ చనిపోతూ చావుబతుకులో ఉన్న డిక్లరెంట్ మాట్లాడలేక హెడ్ ఊపడం, చేతులు కదపడం వాటి ద్వారా చెప్పినవి కూడా లెక్కలోకి తీసుకొని సైన్స్ వాటిని చూసుకొని కూడా జడ్జిమెంట్ ఇస్తారు. అటువంటి కేసే ఇంకొకటి ఉంది మనకి, అదేంటంటే ఎంప్రెస్. అది పాకాల నారాయణ స్వామి వర్సెస్ ఎంపరర్. పాకాల నారాయణ స్వామి నిందితుడు, ఎంపరర్ అంటే రాజు, కింగ్ అనమాట. ఆ రోజుల్లో కింగ్ వాజ్ రూలింగ్ కాబట్టి ఎంపరర్ అన్నాం. అంటే ఆ రోజుల్లో మనకి బ్రిటిష్ రూల్లో ఇలాగే ఎంప్రెస్ వర్సెస్ అబ్దుల్లా. ఎంప్రెస్ అంటే మగవాడైతే ఎంపరర్ అంటారు, క్వీన్ అయితే ఎంప్రెస్ అంటారు. కాబట్టి ఎంప్రెస్ వర్సెస్ అబ్దుల్లా అంటే ఇక్కడ ఒక ప్రాపర్టీకి సంబంధించి డొలారీ అనే ఒక స్త్రీని ఒకడు ఎక్యూజ్డ్, ఈ అబ్దుల్లా అనేటువంటి ఎక్యూజ్డ్ గొంతు కోసి చంపేస్తాడు ప్రాపర్టీకి సంబంధించి ఇష్యూలో. ఆమె గొంతుకు కోస్తూ వాళ్ళకి కన్సర్న్డ్ పోలీస్ ఆఫీషియల్స్ దగ్గరికి వెళ్ళి మేజిస్ట్రేట్ ముందు మాట్లాడుతుంది. కానీ గొంతు కోసడం వల్ల ఆమె సమంగా మాట్లాడలేకపోయినా ఈ మేజిస్ట్రేట్ ఇచ్చిన ప్రశ్నలకి ఆమె యొక్క సైగలతోటి హెడ్ను ఊపి చెయ్యి ఊపి సాక్ష్యం చెప్పగలుగుతుంది. చెప్తే ఆమె యొక్క ఈ బాడీలీ మూమెంట్స్ని కూడా డైయింగ్ డిక్లరేషన్గా తీసుకొని ఎక్యూజ్డ్ని కన్విక్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా డైయింగ్ డిక్లరేషన్స్ కూడా ఒక్కొక్కసారి 2 కానీ అంతకంటే ఎక్కువ ఉంటే మల్టిపుల్ డైయింగ్ డిక్లరేషన్స్, 4 డైయింగ్ డిక్లరేషన్స్ వాటికి సంబంధించిన కేసులు ఉన్నాయి. ఒక డైయింగ్ డిక్లరేషన్ అనేది ఒక డిఫరెంట్గా ఉండొచ్చు. అంటే ఇప్పుడు చనిపోతూ ఉన్న వ్యక్తి కాకుండా సెక్షన్ 26A కాకుండా అదర్ సందర్భాల్లో
ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోతూ డిక్లరేషన్ చనిపోతాడు, అవి చూసిన దాన్ని ఒకడు ఒక రకంగా చెప్తాడు, అక్కడ చూసిన బై స్టాండర్స్ ఇంకొకటి ఒక రకంగా చెప్తాడు. ఇవన్నీ కూడా పలానావాడు చెప్పి వెళ్ళిపోయాడని ఈ విషయాన్ని పోలీస్కి కోర్టులకి చెప్తే అది రికార్డ్ చేసుకొని తీసుకుంటారు. తీసుకుంటే ఇలాగా ఒక రకంగా చెప్పిన వ్యక్తి ఇంకొక రకంగా చెప్పిన వ్యక్తి ఇంకొక రకంగా చెప్పి రకరకాలుగా ఉన్నా సరే అల్టిమేట్గా ఆ వ్యక్తిని పలానా వ్యక్తి చంపించాడు అనేటువంటి కన్సిస్టెన్సీ ప్రాక్సిమిటీ ఉన్నట్టే, నెక్సస్ ఉన్నట్టయితే ఆ 2 or more డిక్లరేషన్స్ కూడా కోర్టు పరిగణలోకి తీసుకొని ఎక్స్క్యూజ్డ్ని పనిష్ చేయవలసి వస్తుంది. 2 or more ఉన్నప్పుడు ఆ కార్స్ ఆఫ్ యాక్షన్కి అంటే ఆ డెత్కి ఈ యొక్క చెప్పినటువంటి ఎవిడెన్షియరీ స్టేట్మెంట్కి కన్సిస్టెన్సీ లేదా నెక్సస్ అనేది రిలవెన్స్ అనేది ఉంటే 2 or more అయినా సరే లెక్కలోకి తీసుకోవచ్చని డిఫరెంట్ కోర్ట్స్లో జడ్జిమెంట్ చెప్పారు. అయితే ఇది డైయింగ్ డిక్లరేషన్ సంబంధించి డీటెయిల్డ్గా ఈ విషయాలన్నీ కూడా మీరు రాయాలి. డైయింగ్ డిక్లరేషన్ మీద మెయిన్గా క్వశ్చన్ వస్తుంది. సెక్షన్ 26 క్లాజ్ A to H ఆఫ్ భారతీయ సాక్ష్య అధినియం చెప్తుంది. ఇందులోని కంటెంట్స్ సెక్షన్ 22 సెక్షన్ 32 క్లాజ్ 1 to 8 సెక్షన్ 32 సబ్సెక్షన్ 1 to 8 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ రెండు ఆల్మోస్ట్ ఐడెంటికలే, ఎక్కడ ఒక అక్షరం కూడా తేడా లేదు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో 32 క్లాజ్ సబ్సెక్షన్ 1 to 8 అన్నారు. ఇక్కడ సెక్షన్ 26 క్లాజ్ A to క్లాజ్ H అని అన్నారు. ఎవిడెన్స్ యాక్ట్లో ప్రతి ఒక్క క్లాజ్కి ప్రతి సబ్సెక్షన్కి హెడ్డింగ్ ఇచ్చారు. ఇక్కడ కొత్త అధినియంలో హెడ్డింగ్స్ అనేవి ఇవ్వడం లేదు. అలాగే సెక్షన్ 26 క్లాజ్ A డెత్ కాజ్ ఆఫ్ డెత్కి సంబంధించి మనం తెలుసుకున్నాం. తర్వాత సెక్షన్ 26 ఏలో కాజ్ ఆఫ్ డెత్, ఈ డెత్ ఆర్ సర్కమ్స్టాన్సెస్ రిజల్టింగ్ ఇన్ డెత్. డెత్ అంటే అక్కడ మనకి ఎంప్రెస్ వర్సెస్ అబ్దుల్లా కేసు వస్తుంది. సర్కమ్స్టాన్సెస్ రిజల్టింగ్ ఇన్ డెత్ అంటే పాకాల నారాయణ స్వామి కేసు మనం చెప్పుకుంటాం. అయితే సెక్షన్ 26B అంటే స్టేట్మెంట్ మేడ్ ఇన్ కోర్స్ ఆఫ్ బిజినెస్. స్టేట్మెంట్ మేడ్ ఇన్ కోర్స్ ఆఫ్ బిజినెస్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసరు తను ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఇన్వెస్టిగేషన్లో పోలీస్ డైరీలో రాసే రిపోర్టు డైరీలో రికార్డ్ చేసుకొని తర్వాత పోలీస్ రిపోర్ట్ ప్రిపేర్ చేసి దాన్ని కోర్టుకి సబ్మిట్ చేస్తే కోర్టు మీద సబ్మిట్ చేయడం అవుతుంది. అది కూడా స్టేట్మెంట్ ఇన్ ప్రొఫెషనల్గా ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తూ అందులో రాసిన తర్వాత ఇప్పుడు కంపెనీ రిజిస్టర్ చేస్తాం, ఆ రిజిస్ట్రేషన్ అయిందా లేదా తెలియడానికి రిజిస్టర్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీస్లో రిజిస్టర్లో అది రిజిస్టర్డా ప్రైవేటా పబ్లిక్ అవన్నీ ఉంటాయి. ఆ కంపెనీ రిజిస్టర్ చేసిన రిజిస్టారు అక్కడే ఉండొచ్చు, లేదా ట్రాన్స్ఫర్ అయిపోవచ్చు, లేకపోతే ఏదో దేశానికి వెళ్ళిపోవచ్చు, లేదా చనిపోవచ్చు. అయినా సరే ఆ రికార్డెడ్ ఆ ఇన్ఫర్మేషనే మనం లెక్కలోకి తీసుకుంటాం. తర్వాత బర్త్ సర్టిఫికేటు, ఒక వ్యక్తి యొక్క బర్త్ ఒక డిస్ప్యూట్కి సంబంధించి సివిల్ లిటిగేషన్లో బర్త్ అనేది క్వశ్చనే కానీ వచ్చిందనుకోండి, ఆ బర్త్ అనేది హాస్పిటల్లో రికార్డ్ చేసినా లేకపోతే స్కూల్ రిజిస్టర్లో రికార్డ్ చేసినా ఆ రికార్డ్స్ని ఆధారంగా తీసుకొని టీసీస్లోని లేకపోతే అదే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్ వాటిలో లేకపోతే 10th క్లాస్ పాస్ సర్టిఫికేట్ వాటిలో రికార్డ్ చేసిన దాన్ని బట్టి లెక్కలోకి తీసుకోవడం జరుగుతుంది. అయితే సెక్షన్ 26 క్లాజ్ C మూడో సందర్భం ఏంటంటే ఒక సెల్ఫ్ హార్మింగ్ స్టేట్మెంట్స్ అనమాట. ఈ యొక్క ఒకసారి సాక్ష్యం చెప్పిన వ్యక్తి ఆ సాక్ష్యం వల్ల తనకి మనీ పరంగా కానీ ప్రాపర్టీ పరంగా కానీ నష్టం జరిగితే అప్పుడు దాన్ని మనం రిలవెంట్గా తీసుకొని ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూకి కనెక్ట్ చేసి కేసుని డిసైడ్ చేస్తాం. అయితే ఆ విధంగా తన సెల్ఫ్ హార్మింగ్ స్టేట్మెంట్, తన ప్రాపర్టీకి నష్టం కలిగిన మనీ నష్టం కలిగినటువంటి ఇచ్చినటువంటి వ్యక్తి తర్వాత మళ్ళీ కోర్టు అవసరమయ్యి ఎవిడెన్స్ అవసరమైనప్పుడు ఆ వ్యక్తి రాలేకపోయినా ఏదో కారణం ఏ కారణం వల్ల రాలేకపోయినా తన వేరే బోర్డ్స్ తెలియకపోవచ్చు, తన ఇక్కడ చనిపోవచ్చు, లేకపోతే ఎక్కడికో ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, ఏదో దేశానికి వెళ్ళిపోవచ్చు. అయినా సరే అతన్ని ఇన్సిస్ట్ చేయలేం. ఈ విధంగా దీనికి సంబంధించిన కేసు ఏంటంటే ఇక్కడ దీనికి సంబంధించిన కేసు ఏంటంటే భీమ్ సింగ్ వర్సెస్
భీమ్ సింగ్ వర్సెస్ ఖాన్ సింగ్ అనే కేసు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక చనిపోయినటువంటి వ్యక్తి తన యొక్క ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో నేను ఒక బినామీ ట్రాన్సాక్షన్ ఉంటుంది. ఒక చనిపోయిన వ్యక్తి ఒక వేరే వ్యక్తి పేరున ప్రాపర్టీ కొనడం జరుగుతుంది. ప్రాపర్టీ కొనడం జరుగుతుంటే తర్వాత వారసులు అన్నారు, మా చనిపోయిన అతను నీ పేరేదో బినామీగా కోసం ట్యాక్సుల కోసం ప్రాబ్లం కోసం పెట్టాడు కానీ తనకు కట్టడం కాదు, ఆ ప్రాపర్టీ నువ్వు వెనక్కి మాకు ఇచ్చేయాలని అసలు వారసులు అడుగుతారు. అడిగితే అలాంటప్పుడు డిస్ప్యూట్ వచ్చిందంటే ఇతను ఆ డిస్ప్యూట్ బినామీ ట్రాన్సాక్షన్ తను ఏంటి చెప్తాడంటే, ఇది ఆ ప్రాపర్టీ పలానా వ్యక్తి పేరున కొన్నాను అంతే, ఆ కొనడం తనకి ప్రాపర్టీ విధంగా బెనిఫిట్ పొందడానికే, ఆ ప్రాపర్టీకి ఓనర్ను చేయడానికే కొన్నాను తప్ప వేరేగా నా యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కాదు. అంటే ఈ యొక్క ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వల్ల తన యొక్క ప్రాపర్టీ ఎఫెక్ట్ అయ్యింది కాబట్టి ఇది రిలవెంట్గా ప్రొప్రైటరీ లాస్కి సంబంధించిన స్టేట్మెంట్ని రిలవెంట్ స్టేట్మెంట్గా అడ్మిట్ చేయవలసి ఉంటుంది. తర్వాత అదే పెక్యూనియరీ అనుకోండి, పెక్యూనియరీ ఇంట్రెస్ట్కి సంబంధించి అంటే మనీ లాస్ అనమాట. ఇది నాగమ్మాల్ వర్సెస్ శంకరప్ప నాయుడు, ఇక్కడ ఏంటంటే ఒక అడాప్షను, ఒక వ్యక్తి చనిపోతాడు, ప్రాపర్టీ అడాప్టెడ్ సన్ను న్యాచురల్ సన్స్కి మధ్య డిస్ప్యూట్ వస్తుంది. అయితే ఆ అడాప్షన్ డీడ్ని ఈ న్యాచురల్ సన్స్ అటెస్టేషన్ చేస్తారు. ఎప్పుడైతే నువ్వు అడాప్షన్ డీడ్ని మీ నాన్న చేసినప్పుడు అడాప్షన్ డీడ్ని న్యాచురల్ సన్గా నువ్వు అటెస్టేషన్ చేసావో ఆ అడాప్షన్ ఒప్పుకున్నట్టే మీ నాన్న నుండి రావాల్సిన మనీ బెనిఫిట్స్ నీకు రావడానికి రావు, నువ్వు పోగొట్టుకున్నట్టే ఈ యొక్క స్టేట్మెంట్ని రిలవెంట్ స్టేట్మెంట్గా తీసుకుంటామని కోర్టు చెప్తుంది. ఇది మూడో సందర్భం అయిపోయింది. సెక్షన్ 26D అదే 32(4) అవుద్ది. అదేంటంటే స్టేట్మెంట్స్ యాజ్ టు పబ్లిక్ రైట్స్ అండ్ రైట్స్ ఆర్ కస్టమ్ ఆర్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక రైటు, ఇది పబ్లిక్ రైటా ప్రైవేట్ రైటా, ఈ రోడ్డు అందరూ వాడుకోవాల్సిందా కాదా, పలానా రోడ్డు అనేది పలానా వెల్ అనేది పలానా పర్టికులర్ వ్యక్తులకి ఫ్యామిలీకి సంబంధించిందా అందరూ వాడుకోవచ్చా, లేదంటే ఒక చెరువు ఉంది పలానా పర్టికులర్ ఫ్యామిలీకి సంబంధించిందా అందరూ వాడుకోవచ్చా, ఇలాగా పబ్లిక్ రైట్స్, కామన్ రైట్స్, ఇంట్రెస్ట్, ఈ ప్రాపర్టీస్ ఆఫ్ కామన్ ఇంట్రెస్ట్ వీటికి సంబంధించింది అది డిస్ప్యూట్ ఏమైనా వస్తే వాటికి సంబంధించినటువంటి వ్యక్తి, కరెక్ట్ అయినటువంటి వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఒక డాక్యుమెంట్లో రాసిన ఏదో ఒక రిటర్న్ ప్రూఫ్లో రాసి చేసిన అతను లేకపోతే ఆ విధంగా చెప్తూ 80 ఏళ్ళ వ్యక్తి 50 ఏళ్ళు 40 ఏళ్ళ క్రితం చెప్పిన 80 ఏళ్ళ వ్యక్తి అప్పటి కుర్రవాళ్ళ మధ్య చెప్తే పలానా వ్యక్తి పలానా ఇలాగా చెప్పాడని వీళ్ళు కన్ఫర్మ్ చేస్తే దాన్ని కూడా మనం తీసుకుంటాం. అప్పుడు 60 ఏళ్ళ వ్యక్తి ఇప్పుడు చనిపోయి ఉంటాడు, కానీ అప్పుడు విన్నటువంటి 40 ఏళ్ళ వ్యక్తి 30 ఏళ్ళ వ్యక్తులు ఇప్పుడు బతికే ఉంటారు. పలానా ఆయన ఇలాగ చెప్పాడు, పలానా ఆయన పలానా దీంట్లో ఇలాగ రాశాడు చెప్పాడు అని చెప్తే అటువంటి స్టేట్మెంట్ని రిలవెంట్గా తీసుకొని వాడు చనిపోవడం వల్ల కానీ అతను తిరిగి చెప్పలేడు, వేరే కారణం వల్ల అతను తిరిగి చెప్పలేడు ఎవిడెన్స్ కనుక ఆ సందర్భాన్ని కూడా మనం ఈ సెక్షన్ 26లో లెక్కలో తీసుకుంటాం. దీనికి ఒక రిలవెంట్ కేసు ఏంటంటే బుసాయిడ్ వర్సెస్ నవాజ్ అహ్మద్ ఖాన్, బుసాయిడ్ వర్సెస్ నవాజ్ BUSOID, బుసాయిడ్ వర్సెస్ బుసోడ్ అలాగైనా పలకండి. నవాజ్ అహ్మద్ ఖాన్ అనే కేసులో ఇది నేను చేస్తాడంటే ఒక డిసీజ్డ్ ఒక డాక్యుమెంట్లోని రాస్తాడంటే పర్టికులర్ ప్లేస్లోని మసీద్ ఉంది అని అంటాడు. ఆ స్థలం యొక్క ఏరియా యొక్క డిస్ప్యూట్కి మనం ఇప్పుడు మన రామ్ జన్మభూమి బాబ్రీ మసీద్ ఇష్యూ లాగా పలానా ప్లేస్లో రామ్ మందిర్ ఉంది, పలానా ప్లేస్లో మసీద్ ఉంది అనేటువంటి చెప్పినట్టుగా అది యాన్సెస్టర్స్లో ఏదో రికార్డ్ అయ్యి ఉంటే ఉన్నట్టుగా ఇక్కడ ఈ కేసులో ఏంటంటే బుసాయిడ్ వర్సెస్ నవాజ్ అహ్మద్ ఖాన్ ఈ కేసులో
ఈ పలానా పర్టికులర్ ప్లేస్లోని మసీద్ ఉందనేది చెప్తే దాన్ని ఆ యొక్క స్టేట్మెంట్ని లెక్కలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇది 26D. 26E భారతీయ సాక్ష్య అధినియం ఏంటంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ రిలేషన్షిప్, బ్లడ్ రిలేషన్షిప్ బై బ్లడ్, బై మ్యారేజ్, బై బ్లడ్, బై మ్యారేజ్, బై అడాప్షన్. తర్వాత ఫ్యామిలీ అఫైర్స్ కూడా తీసుకుంటాం. దీన్ని ఎగ్జిస్టెన్స్ ఫ్యామిలీ అఫైర్స్ కూడా ఈ రెండు ఎగ్జిస్టెన్స్ ఆఫ్ రిలేషన్షిప్, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఫ్యామిలీ అఫైర్స్ బై ఈ రెండుని ఒకే రకంగా తీసుకుంటాం. ఎందుకంటే వీటికి మధ్య సెక్షన్ 5కి సంబంధించి తీసుకునేటప్పుడు ఓన్లీ లివింగ్ డెడ్ ఇద్దరిని కూడా, లివింగ్ పర్సన్స్ని డెడ్ పర్సన్ని ఇద్దరిని లెక్కలో తీసుకుంటాం. సెక్షన్ 6 ఫ్యామిలీ అఫైర్స్కి వచ్చినప్పుడు ఇది పార్టీస్ని చనిపోయిన వాళ్ళనే లెక్కలోకి తీసుకుంటాం. అలాగే సెక్షన్ 5కి వచ్చేసరికి వార్లు రిటర్ను 2 డిక్లరేషన్స్ తీసుకుంటాం. సెక్షన్ 6కి వస్తే ఓన్లీ రిటర్న్ డిక్లరేషన్సే తీసుకోవాలి. ఈ విధంగా ఈ ఒక కేసు ఏంటంటే కలిదిండి వెసెస్ చింతలపాటి అని ఒక కేసు ఉంటుంది. ఈ కేసులోని ఈ వ్యక్తి డిసీజ్డ్ పర్సన్ ఏం చెప్తాడంటే పలానా తన గిఫ్ట్ డీడ్లో పలానా వ్యక్తి యొక్క భార్య, పలానా వ్యక్తి యొక్క భర్త అనేటువంటి రిలేషన్షిప్ బై మ్యారేజ్ అనేది చెప్పడం జరుగుతుంది. దాన్ని కోర్టు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా శివరాం వెసెస్ ఓకే, ఇలాగా వీళ్ళలోని ఇక్కడ డిసీజ్డ్ పర్సన్ శివరాం వెసెస్ శివచరణ్, ఇందులో డిసీజ్డ్ పర్సన్ ఒక ప్రాపర్టీ డిస్ప్యూట్కి సంబంధించి ఏం చెప్తాడంటే నేను 19 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ గిఫ్ట్ డీడ్ ఎగ్జిక్యూట్ చేశానని చెప్తాడు. 19 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను గిఫ్ట్ డీడ్ ఎగ్జిక్యూట్ చేశానంటే ఏ మ్యాన్ హూ ఈజ్ అబౌవ్ 18 years ఈజ్ కాంపిటెంట్ టు ఎగ్జిక్యూట్ ది డీడ్. అక్కడ మనకి కెపాసిటీ ఆఫ్ పార్టీ ఈ డీడు మనం వ్యాలిడా కాదా మనం యాక్సెప్ట్ చేయాలంటే అది మేజరు రాసి ఉండాలి. ఒక 16 ఏళ్ళోడో 15 ఏళ్ళోడో గిఫ్ట్ డీడ్ రాస్తాడంటే విల్లు రాస్తే అది పనికిరాదు. ఇతడు విల్లు రాసే టైంకి అతని వయసు 19 ఏళ్ళు కనుక ఆ 19 ఏళ్ళ వ్యక్తి విల్లు రాయొచ్చు అనే దాన్ని లెక్కలో తీసుకొని అది రిలవెంట్గా యాక్సెప్ట్ చేయబడింది, యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత 7th ఏంటంటే స్టేట్మెంట్స్ మేడ్ ఇన్ డాక్యుమెంట్స్ రిలేటింగ్ టు ట్రాన్సాక్షన్. ఒక ఈ కాంట్రాక్ట్లో కానీ, తర్వాత మార్గేజ్ డీడ్లో కానీ, గిఫ్ట్ డీడ్లో కానీ, విల్లులో కానీ, ఏమైనా ఒక సేల్ డీడ్లో కానీ కొన్ని డాక్యుమెంట్స్లో కొన్ని మ్యాటర్స్ రాస్తే ఆ వ్యక్తి బ్రతికుండి తిరిగి రాలేకపోయి వచ్చి సాక్ష్యం చెప్పలేకపోయినా చనిపోయినా సరే ఆ యొక్క డాక్యుమెంట్స్ని లెక్కలోకి తీసుకుంటారు. దీనికి సంబంధించిన ఒక కేసు ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సేల్ డీడ్లోని మనం సేల్ అమ్మినప్పుడు ఆ ప్రాపర్టీకి ఈస్ట్ను పలానా ప్రాపర్టీ, వెస్ట్ను పలానా ప్రాపర్టీ, నార్త్ను పలానా ప్రాపర్టీ, సౌత్న ఖాళీ స్థలం, ఇలాగా రకరకాలుగా ఈ బౌండరీస్ ఉంటాయి. ఈ బౌండరీస్లో ఈ ఒక కేసులో ఒక పలానా బౌండరీస్లో పలానా వ్యక్తి యొక్క ఇల్లు ఉందని అంటారు. ఆ ఇంటికి సంబంధించిన ఏమైనా డాక్యుమెంట్స్ ఏమైనా డిస్ప్యూట్ వచ్చినా ఏమొచ్చినా అప్పుడు ఈ సేల్ డీడ్లో ఉన్నటువంటి కంటెంట్స్ పనికి వస్తాయి. ఆ కంటెంట్స్ని ఫర్నిష్ చేసిన వ్యక్తి చనిపోయినా సరే, లేకపోతే అతను ఎక్కడికో వెళ్ళాడో ఎక్కడున్నాడో ఎలాగున్నాడో తెలియకపోయినా సరే అతడు వచ్చి ఆ అబద్ధం సాక్ష్యం చెప్పలేడు. కానీ ఆ డీడ్లో మాత్రం ఆ ఎల్లు రాశాడు బౌండరీసు. అలాంటప్పుడు ఆ బౌండరీస్ని మనం లెక్కలోకి తీసుకుంటాం. 7వది ఏంటంటే 8వ పాయింట్ అంటే సెక్షన్ 26 క్లాజ్ H. ఇవి H. అదే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అయితే సెక్షన్ 32 సబ్సెక్షన్ 8 అవుతుంది. దీని ప్రకారం ఏంటంటే పబ్లిక్ ఒపీనియన్స్
స్టేట్మెంట్స్ ఆఫ్ సెవరల్ పర్సన్స్ ఎక్స్ప్రెసింగ్ దేర్ ఫీలింగ్స్, ఇంప్రెషన్స్. ప్రజల్లో ఒక రకమైన ఇంప్రెషన్స్, ఒక రకమైన ఫీలింగ్స్ ఉన్నాయనుకోండి. పలానా వ్యక్తి మంచోడని, పలానా వ్యక్తి చెడ్డోడని, పలానా అదని ఇదని ఏవో కొన్ని ఫీలింగ్స్ మనకి ఉంటాయి. ఉంటే మనకు తెలుసు మన వరల్డ్ లీడర్లోని డేటేటర్లో పర్టికులర్ లీడర్ మంచోడని, పర్టికులర్ లీడర్ దుర్మార్గుడని మనం చెప్పుకుంటాం. ఫలానా ఇప్పుడు బిన్ లాడెన్ అనుకోండి దుర్మార్గుడు అంటాం. అలాగే కొంతమంది ఉన్నారు, ఎవరి పేర్లు అలా చెప్పకూడదు నెగిటివ్గా. కొంతమంది దుర్మార్గులు స్టేట్ లెవెల్లోని, కంట్రీ లెవెల్లోని, నేషనల్ లెవెల్లోని ఉంటారు. వాళ్ళు పలానావాడ దుర్మార్గుడు, పలానావాడ మంచి అతను, చాలా దేవుడు అని అంటారు. కాబట్టి మహాత్మా గాంధీ మంచివారని, వాజ్పేయి గారు మంచివారని, ఏపీజే అబ్దుల్ కలాం గారు మంచివారని, ఇలాంటి కొన్ని ఇంప్రెషన్స్ అవన్నీ ఉంటాయి. ఆ ఇంప్రెషన్స్ మనం ఎవరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాదనలేరు. అటువంటి వాటిని ఒపీనియన్స్ని తీసుకొస్తారు. ఈ అని వెళ్ళిపోయిన వాడు తిరిగి వచ్చి చెప్పినా సరే చెప్పకపోయినా సరే కోర్టుకి ఆటోమేటిక్గా తెలుస్తుంది కాబట్టి వాటిని తీసుకొస్తాం. ఈ విధంగా మనం ఈ ఈ డయింగ్ డిక్లరేషను అనే చాప్టర్ నేను ఈ 8 టాపిక్స్ కూడా చెప్పాను. ఈ ఫస్ట్ 26A భారతీయ అధినియంలో డయింగ్ డిక్లరేషనే తీసుకుంటాం. డయింగ్ డిక్లరేషన్ అనేది ఎక్కువగా తీసుకొని ఈ కంటెంట్ డెడ్ కెనాట్ బి కాల్డ్ ఫర్ సెవరల్ రీజన్స్ అది చెప్పి దీనికి సంబంధించి 8 సందర్భాలు 26A to 26B CDEFGH అని ఈ 8 సందర్భాలు రాస్తాం. 32 గురించి డీటెయిల్డ్గా అడిగితే ఇవన్నీ రాయాలి. సెక్షన్ ఒక్క డయింగ్ డిక్లరేషన్ గురించి అడిగితే ఫస్ట్ 22A అడుగుతాం. ఈ 8 సందర్భాలు సింపుల్గా మెన్షన్ చేసేస్తే సరిపోతుంది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్స్ చాలా తక్కువ అని అనుకోకండి. ఇవి 180 సెక్షన్స్ ఉన్నా సరే ఇందులో మీకు బోల్డ్ అన్ని సబ్సెక్షన్స్లో కూడా మీకు నేను చెప్పాను. ఒక్కొక్క సబ్సెక్షన్లో కూడా ఒక్కొక్క సెక్షన్లో అనేకమైన కాన్సెప్ట్స్ ఉన్నాయి. కాబట్టి సిలబస్ వాల్యూమ్ ఎక్కువ. నేను తెలుగు పిల్లలకి ఆఖరిని 2 మాటలు చెప్తాను. ఇంట్రెస్ట్ లేకపోతే ఇక్కడ ఆపేస్తారు. ఏంటంటే మీకు మనకి తెలుగులో మన భాష తెలుగు అయినప్పుడు మనకు తెలుగులో అర్థమైనట్టుగా ఏ ఇంగ్లీష్లో అర్థం కాదు. మనం ఇంగ్లీష్లో ఎంత మంచి కాన్వెంట్ స్కూల్లో, గ్లోబల్ స్కూల్లో చదివినా మనం అక్కడ చదువుతున్నామని పుట్టుకతోటే ఇంగ్లీష్ని, తెలుగుని పూర్తిగా విస్మరించి ఇంగ్లీషే మాట్లాడుకున్నప్పుడు ఆ వ్యక్తులకి ఈ తెలుగు రాకపోవడం పూర్తిగా అనేది ఖచ్చితంగానే ఇంగ్లీషు 100%గా వస్తుందనే అవకాశం తక్కువ. ఎందుకంటే ఆ ఇంగ్లీషులు మనం వేరే భాష నేర్చుకోవడానికి 100% నేర్చుకోవడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. మనం బై బర్త్ తెలుగులో ఏ భాష అయినా, తెలుగు కావచ్చు, ఇంకా ఏ మాతృభాష అయినా మాతృభాష వచ్చినంత ఎక్కువగా వేరే భాష రాదు. అదేవిధంగా మాతృభాషలో కానీ విన్నట్టయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అందువల్ల చాలా రాష్ట్రాల్లో వాళ్ళు మాతృభాష తప్ప ఇంగ్లీష్ని యాక్సెప్ట్ చేయరు. కానీ అది కూడా మంచిది కాదు. ఇంగ్లీషు పరీక్ష అనేది ఇంగ్లీష్లో ఉన్నప్పుడు బార్ కౌన్సిల్ డైరెక్షన్ ప్రకారం ఇంగ్లీష్లోనే మనం నేర్చుకొని ఇంగ్లీషులో మంచి ప్రవేశం సంపాదించి ఇంగ్లీష్లోనే ఎగ్జామ్ రాయడానికి చూడాలి. పొరపాటు మీకు బాగా ఇంగ్లీష్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు నా సబ్జెక్టు తెలుగులో వినేసి అనుకోండి, ఈజీగా అర్థమైపోద్ది. దాన్ని మీకు వచ్చిన ఇంగ్లీష్లోకి మార్చేసుకొని మీరు హ్యాపీగా సర్వైవ్ అయిపోవచ్చు. ఇంకదొక విషయం. కాబట్టి తెలుగు పిల్లలకి నేను చెప్పే లెక్చర్స్ చాలా చాలా ఇంపార్టెంటు. ఈ అవకాశం ఎక్కడికి రాదు, ఎవరు ఇలాగ చెప్పరు. నేను కష్టపడి నాకంట ప్రతి పాఠం, ప్రతి క్లాసు అద్భుతంగా 100 రెట్లు కాదు 1000 రెట్లు బాగా చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. కానీ ఈ విధంగా ఆన్లైన్లో నేను కష్టపడి ప్రిపేర్ అయినట్టుగా అందరూ అయితే వాళ్ళకి కన్సర్న్ సబ్జెక్టుగా 1 2 అవుతారు తప్ప అన్ని సబ్జెక్టులకి ఇలాగ ప్రిపేర్ అయ్యి చెప్పే అవకాశం ఎవరికి ఉండదు. నేను పెద్ద హై స్టాండర్డ్ నేషనల్ లా స్కూల్లో జాబ్ చేసిన అక్కడ క్లాసులో పాఠం చెప్పాలంటే ఎంత ప్రిపేర్ అయ్యి చెప్పడానికి వీలు ఉండదు. ఎందుకంటే ఇక్కడంటే వారానికో 10 రోజులకో క్లాసు ఎక్కువగా ప్రిపేర్ అయ్యి చెప్తాను. ఎంత ప్రిపేర్ అయ్యి అక్కడ చెప్పడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే అక్కడ ఒక స్కూల్లో, నేషనల్ లా స్కూల్లోనే ఎక్కడో జాబ్ చేస్తే రోజుకి 2-3 సబ్జెక్టుల మీద 2-3 క్లాసులు చెప్పాలి.
తర్వాత హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఇచ్చే వర్క్, ఈ సెమినార్లని అదని ఇదని చాలా అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, వాటికి అటెండ్ అవ్వాలి, అవసరమైతే అటు ఇటు వెళ్ళాలి. ఇన్ని కారణాలు ఉంటాయి కాబట్టి అక్కడ ఉండదు. నేను ఎక్కువ టైము అవకాశం ఉంది కాబట్టి, వేరే ఉద్యోగం ఏం లేదు కాబట్టి నేను సర్వీస్ చేస్తున్నాను కాబట్టి దీన్ని మీరు వినియోగించుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ చెవిలో తెలుగుని విని వెంటనే మళ్ళీ రేపు ఎల్లుండిలో ఇంగ్లీష్లో వినే అవకాశం మీకు ఈ నా లెక్చర్స్ వల్ల వస్తుంది. అదొక మంచి ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే క్లాసులో 5-6 క్లాసుల్లోని పూర్తి చేసే సిలబస్ని ఒకే క్లాస్లో నేను పూర్తి చేస్తున్నాను. అదొకటి అడ్వాంటేజు. అందువల్ల మీకు క్లాసు ఎక్కువగా టైము బోర్ అనిపించినా డౌన్లోడ్ చేసుకొని సొంత ఇంటర్నెట్, అన్లిమిటెడ్ ఇంటర్నెట్ అయితే కష్టం, అన్లిమిటెడ్ ఇంటర్నెట్ అయితే పూర్తిగా నెట్లోనే వినండి. ఎందుకంటే వీటి వల్ల ఏమైనా కొంచెం డబ్బులు కానీ వస్తే ఎప్పటికో 6 మాసాలకో సంవత్సరానికో $100 వస్తే అది ఏదో మంచి కార్యక్రమానికో, పూర్ పీపుల్కో, పూర్ కండిషన్లో ఉన్న టెంపుల్కో ఉపయోగించవచ్చు. నేను ఇందులో ₹1 కూడా అంటుకోను కూడా. ఇది నాకు, నేను చేసే సర్వీస్కి ₹1 తీసుకున్న నా సర్వీసు అమ్ముకున్నట్టే ఉంటుందని నేను అది తీసుకోను. అంతేకాకుండా ఒక మంచి పని చేద్దాం దేనికోదానికి నేను కూడా పర్సనల్గా వీలంత లిబరల్గానే నేను ఖర్చు పెడతాను. ఎవరికోసమైనా అన్నిటికి కూడా హెల్ప్ చేస్తుంటాం. అది మనం చెయ్యాలి. మనం చేయకపోతే నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే మనమే కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. అందువల్ల మీరు తెలుగు, ఇంగ్లీషు క్లాసెస్ ఉన్నాయి కనుక నా క్లాసెస్ని మీరు జాగ్రత్తగా వింటే మీకు బాగా ఉపయోగపడతాయి. ఇంకో విషయం ఏంటంటే సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ అండ్ లా ఎగ్జామ్స్ అనే హెడ్డింగు పెడుతున్నాను. ఎంతవరకు రెలవెంట్ అంటే, ఒక లా వాళ్ళకే ఎగ్జామ్ పాఠాలు చెప్పేటప్పుడు చాలా సింపుల్గా కొట్టేసేవాడిని. ఇదే చాప్టరు మీ లా వాళ్ళకి చెప్పిన క్లాసుల్లో చాలా తక్కువగా, ఇందులో 1/4 కూడా చెప్పలేదు. అదే ఇప్పుడు సివిల్ జడ్జి జూనియర్ అనేసరికి అన్ని టాపిక్స్ వివరంగా, విపులీకృతంగా, డీటెయిల్డ్గా చెప్పాను. అయితే ఒక సబ్జెక్టు లా వాళ్ళకి అనేసరికి బిఎల్ వాళ్ళకి అంటే ఒక 10-12 క్లాసుల్లో పూర్తి చేశాను. అదే ఇప్పుడు సివిల్ జడ్జి జూనియర్ అనేసరికి 20-30 క్లాసులు పూర్తి చేయవలసి వస్తుంది. చాలా డీటెయిల్డ్గా వస్తుంది. ఇలా డీటెయిల్డ్గా చెప్పాను కాబట్టి ఇప్పుడు యావరేజ్ స్టూడెంట్స్ వాళ్ళు విన్న దాంట్లో కొంచెం గుర్తుంచుకొని రాసేస్తే సరిపోతుంది. స్టాండర్డ్ కావాల్సిన వాళ్ళు పూర్తిగా తెలుసుకోవచ్చు. ఒక క్లాస్ని ఎక్కువ కొంచెం హై లాంగ్వేజ్లో చెప్తే అది బాగా గ్లోబల్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదివే వాళ్ళకి అర్థమవుతుంది. మామూలు స్కూల్స్, మా లా స్కూల్స్లో చదివే వాళ్ళకి అర్థం కాదు. అదే సింపుల్ లాంగ్వేజ్లో చెప్పితే అందరికీ కూడా ఈజీగా అర్థం అవుతుంది. అందుచేత నేను అన్నిటికీ కూడా సింపుల్ లాంగ్వేజ్నే వీలైనంత వరకు యూజ్ చేస్తున్నాను కాబట్టి ఈ లెక్చర్స్ని ఉపయోగించుకోండి. అక్కడ సివిల్ జడ్జ్ జూనియర్ ఏంటి, ఇక్కడ లా క్లాస్ అంటే ఎక్కడైనా సివిల్ జడ్జి జూనియర్ అయినా, ఎల్ఎల్బి ఎగ్జామినేషన్ అయినా, ఎల్ఎల్ఎం ఎగ్జామినేషన్ అయినా, ఇంకా ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా క్వశ్చన్స్కి రాసే ఆన్సర్సు ఈ విధంగా ఈ సబ్జెక్ట్ వరకు ఉంటాయి. గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పేషెంట్ హియరింగ్. రేపు వీలైతే ఈరోజు రేపో దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసేస్తాను. మినిమం 1 వీక్కి 1 క్లాసు చెప్పడానికి ప్రయత్నిస్తాను. కొన్ని బుక్స్ సబ్జెక్ట్స్ మారిపోయి కనుక రివైజ్ చేయవలసిన అవసరం ఉంది. అది మీకే ఉపయోగపడుతుంది కనుక రివిజన్ వల్ల ఈ లెక్చర్స్ కొంత లేట్ అయినప్పటికీ ఈ మధ్య నాకున్న పర్సనల్ ప్రాబ్లం వల్ల 2 నెలలు అటు ఇటు విశాఖపట్నం పూనా తిరగాల్సి వచ్చింది. క్లాసెస్ లేట్ అయ్యాయి. ఇక ముందు కూడా కనీసం ఒక క్లాస్ అయినా వారానికి చెప్పే విధంగా ప్రయత్నిస్తాను. అయితే నేను క్లాసెస్ లేట్ చేస్తున్నాను, అప్పుడప్పుడు చేస్తున్నాను అనుకోక్కర్లే. ఇప్పటికి సుమారు 256 లెక్చర్స్ ఉన్నాయి. ఈ లెక్చర్స్ని కానీ మీరు ఉపయోగించుకుంటే మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ చెప్పాను ఏదో సుత్తీసాను, సబ్జెక్ట్ సంబంధం లేని చెప్తున్నాను అని అనకండి. ఎందుకంటే ఒక లాయరు తన క్లయింట్కి చెప్పిన మాటలే క్లయింట్ని ఎక్కువగా ధైర్యాన్ని ఇస్తాయి. అదేవిధంగా ఒక డాక్టరు పేషెంట్కి చెప్పే మాటలే తనకి ఎక్కువ ధైర్యాన్ని ఇస్తాయి. తనకి ఎంత సీరియస్ డిసీజ్ అయినా సరే తను మనసులో ఉన్న ఆనందం బట్టి ఈజీగా కోలుకోగలుగుతాడు. అలాగే లాయర్ చెప్పే మాటలు క్లయింట్కి ఎంతో ధైర్యాన్ని ఇచ్చి భయాందోళనలు లేకుండా చేస్తాయి. అలాగని నేను కూడా టీచర్ అంతా కాకపోయినా
నేను కొన్ని మాటలు మీరేమి భయపడకండి, అంత పుస్తకం ఇంత పుస్తకం అది చదవాలి ఇది చదవాలి అని ఏమీ కాదు. ఎవరికి ఏమీ తెలియదు, ఎవరికి ఏం తెలిసినా చాలా కొంచెమే. ఒక ఏదైనా పరీక్ష ఏది చూడకుండా రాయవలసినోడు స్టూడెంట్ ఒకడే. మిగతా అందరూ కూడా చూసి పాఠం చెప్పవచ్చు, టీచరు చూసి జడ్జిమెంట్ రాయొచ్చు, జడ్జి చూసి ఆర్గ్యుమెంట్ రాయగలడు, లాయరు చూసి జడ్జిమెంట్ రాయగలడు జడ్జి. కానీ ఏమీ చూడకుండా పరీక్ష రాయవలసింది స్టూడెంటే కనుక అవి రాయాలంటే చూడకుండా బైహార్ట్ చేయాలి. బైహార్ట్ చేయాలంటే దానికి చిన్నతనంలో వీలవుద్ది, కానీ ఈ బిఎల్ ఈ ఏజ్లో అంత వీలు కాదు. కాబట్టి కొంచెంగా చదవగలం. కాబట్టి ఈ పెద్ద పెద్ద పుస్తకాలన్నీ నోవెల్ రీడింగ్ ఇచ్చి చదివితే మీ యొక్క ఓవరాల్ నాలెడ్జ్ని ప్రమోట్ చేయడానికే తప్ప అవన్నీ బైహార్ట్ చేసి గుర్తుంచుకొని పరీక్షలో రాయడానికని కాదని గుర్తుంచుకోండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.